దేవాది దేవుని నీ మనసారా స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రేమతో ప్రార్థిస్తున్నటువంటి మరియు సహకరిస్తున్న సంఘ కాపరికి మరియు కుటుంబానికి అయ్యగారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. పెద్దలకి, సంఘస్థులు, మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. సో మీ స్పందనాలు లేకుండా ఉంది. నేను వందనాలు చెప్తున్నాను, మీ స్పందనాలు లేదు. ఒకసారి మరోసారి చెప్తామా? మీకు అందరికీ వందనాలు. వెరీ గుడ్. సో మీరు స్పందనాలు ఉంటేనే వందనాలకు అర్థం ఉంటుంది. చాలా సంతోషం. ఇప్పుడు మీరు హుషారుగా ఉండాలని నేను ఆశపడతా ఉన్నాను. ఉసోరుమని ఉండకూడదు, హుషారుగా ఉండాలి. ఇప్పుడే మనం ప్రభుని ఆరాధించాం, ప్రభుని గణపరిచాం. ప్రభుని ఆరాధించినప్పుడు ఆయన ప్రసన్నతను మనం అనుభవిస్తాం. ఆ ప్రసన్నతను అనుభవించినప్పుడు మనలో లేని ఉసారు, మనకి ఉత్తేజం, ఉత్సాహం వస్తుంది. ఉత్తేజం, ఉత్సాహం లేకపోతే ఎలా అయిపోతుంది? నిరుత్సాహం, ఉసోరుమని ఉంటాం. కనుక మీరు హుషారుగా ఉండాలని నా కోరిక. కొన్ని నిమిషాలే, ఆ కొన్ని నిమిషాలు వాక్యం చెప్పే ముందు మిషనరీ యొక్క ఈ సంఘం నుండి, అయ్యగారు యొక్క కుటుంబం నుండి వెళ్ళినటువంటి మిషనరీలు ఉన్నారు. తెలుసా మీకు? ఎఫ్ఎంబిబి ద్వారా నార్త్ ఇండియాలో ఎంతమంది మిషనరీలు ఉన్నారు? ఎవరికైనా తెలుసా? ఓకే. సో మీ వాళ్ళ ముఖాలు ఎప్పుడైనా చూసారా? లేదు. థ్యాంక్ యూ. అయితే నేను మీకు ఈరోజు వాళ్ళని చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అప్పుడు మీకు ఇంకా క్లుప్తంగా నేను వివరించడానికి ఈజీగా ఉంటుంది. అయితే దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే, దేవుని వాక్య గ్రంథంలో చాలా విషయాలు ప్రతిరోజు మనం వింటూ ఉన్నాం. ఎందుకు చర్చకు వచ్చిన వారందరూ ప్రభువుని నమ్ముకోవట్లేదు? ఎందుకు అందరికీ స్వస్థత జరగట్లేదు? ఎందుకు మారుమనసు పొందుకోవట్లేదు కదా? ఎందుకు? సరే, ఎందుకని వదిలే బదులు చర్చికి వచ్చే వారికి దేవుడు విడుదల ఇస్తున్నాడు, స్వస్థత ఇస్తున్నాడు. ఇంకా అంతేకాదు, మారు మనసుని ఇస్తున్నాడు. ఎందుకు? హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మెడిసిన్ ఇస్తారు, వారికి ఆరోగ్యం ఉంటుంది. చర్చిలో ఏమి ఇస్తారు? వాక్యం ఇస్తారు. నేను చిన్న ఎల్కేజీ క్వశ్చన్స్ అడుగుతున్నాను, చాలా ఎల్కేజీ క్వశ్చన్స్. మీకు అన్నీ తెలిసినవే, కానీ కొంచెం మీరు మాట్లాడితే బాగుంటుందని. నేను ఇంతకుముందే చెప్పాను, నేను ఆదివాసుల మధ్యలో పనిచేశాను. ఆదివాసుల మధ్యలో పనిచేయడం వల్ల నాకు ఎక్కువగా ప్రశ్నలు వేసేది అలవాటు అయిపోయింది. ప్రశ్నలు వేసినప్పుడు వాళ్ళు జవాబిస్తే వాళ్ళ హృదయం కొంచెం ఖాళీ అవుతుంది. మళ్ళీ నేను చెప్తే ఆ హృదయం నింపబడుతుంది. అలా ప్రశ్నలు వేయంగా, జవాబు చెప్పంగా దేవుని వాక్యం వాళ్ళ హృదయంలో ఉండిపోతుంది. ఎందుకు అని అంటే, వాళ్ళకి ఎలాంటి ఆడియో, వీడియో, ఆడియో, వీడియో, లిటరేచర్, బైబిల్ ఏది లేదు. ఆదివారం చెప్పే ప్రసంగాలు తప్ప వేరే ఆప్షన్ వరకు లేదు. కనుక మీరు దయచేసి చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకు అని అంటే, ఒక వ్యక్తికి జ్వరం వస్తే హాఫ్ ట్యాబ్లెట్ వేసుకుంటాడా, ఫుల్ ట్యాబ్లెట్ వేసుకుంటాడా? ఫుల్ వేసుకుంటాడు. లేదు, హాఫ్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది? తగ్గదు, ఇంకా తగ్గదు, ఎక్కువైపోతుంది. పావు వేసుకుంటే తగ్గదు కదా. ఎంత డోస్ కావాలో అంత డోస్ వేసుకున్నాం అనుకో, ఏమవుతుంది? మన పాపం పోవాలంటే ఎంత వాక్యం డోస్ పడుతుందో అంతా తీసుకోవాలి. సగం సగం తీసుకున్నావు అనుకో, నువ్వు ఎన్ని సంవత్సరాలు వచ్చినా సగం సగంగానే ఉంటావు. నువ్వు పావు తీసుకున్నావు అనుకో, జీవితం అంతా పావు అవుతుంది. సో మనం పూర్తిగా వాక్యాన్ని తీసుకున్నప్పుడు మన హృదయంలో దేవుని వాక్యము నింపబడి ఆ వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని మనం అనుభవిస్తాం. ఓకే. నేను చాలా చర్చిల్లో చెప్తా ఉంటే చాలా రకాలైనటువంటి భయాలు నాకు ఉంటుంది. ఏ చర్చికి పోతే ఆ భయం. కొంతమంది హల్లెలూయా చెప్పరు, కొంతమంది చప్పట్లు కొట్టరు, కొంతమంది చెప్తారు, కొంతమంది అరుస్తారు, కొంతమంది ప్రార్థన చేస్తారు, కొంతమంది ఉత్సాహంగా ఉంటారు, కొంతమంది మాట్లాడరు. సో రకరకాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీరు మాట్లాడకూడదని నియమం ఉందేమో నాకు కొంచెం భయం వేస్తూ ఉంది.
అట్లేమన్నా ఉందా? ఏం లేదు, మాట్లాడచ్చు. హల్లెలూయా చెప్పే అలవాటు ఏమైనా ఉందా? దానికి కూడా బాధ లేదు. సో మీరు హల్లెలూయా చెప్పే అలవాటు ఉందంటే ఒకసారి 2 చేతులు పైకి చెప్తారా? హల్లెలూయా. థ్యాంక్ యూ. అయితే ఈరోజు వాక్యాన్ని మీ ముందుకు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. నాకు చాలా ప్రశ్నలు నాలో వచ్చాయి. నేను ఆ ప్రశ్నల్లో నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు ఒక జీవితాన్ని చూపించాడు. అది నేను మీ ముందుకు ఒకసారి ఆయన జీవితాన్ని గుర్తు చేయాలని అడుగుతాను. ఈయన పేరేంటంటే ఆత్రం కానీ స్తోత్రం అంటాడు. తమిళ్లో ఒక సామెత ఉంది, ఉళ్ళకపోనా స్తోత్రం వెలిగిపోనా ఆత్రం. అంటే చర్చికి వచ్చేటప్పుడు స్తోత్రం స్తోత్రం అని వస్తాడు, వెళ్ళేటప్పుడు ఆత్రం ఆత్రాన్ని పరిగెత్తాడు. సో ఆవేశంగా వెళ్ళిపోతాడు, వచ్చేటప్పుడు చాలా నిదానంగా నిమ్మలంగా వస్తాడు. సో వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఆత్రం. ఈయన జీవితం చాలా ఆత్రంగా ఉంటుంది. కానీ ఒక సందర్భంలో ప్రపంచాన్ని తలకిందులు చేసే వ్యక్తిగా మార్చబడతాడు. అంతేకాదు దేవుడు ఎలాంటి వాళ్ళని ఎలా పట్టుకుంటాడు అని అంటే ఆయన ఒక్కసారి పట్టుకుంటే విడిచిపెట్టడు. ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు అంటే కేవలం ఆయన యొక్క కృప. ఆయన కృప లేనిదే మనం ఎవ్వరు కూడా ఉన్నాం. నేను ఇంత మీకు మిషనరీ రిపోర్ట్ చెప్పే ముందు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అది ఆన్ అవట్లే. సో కాబట్టి అది ఆన్ అయిందంటే డైరెక్ట్ దాంట్లో మ్యాటర్ వెళ్ళిపోయాను, నేను చాప్టర్లోకి వెళ్ళిపోయాను. అయితే ఈరోజు వాక్యం వెళ్ళే ముందు ఇంకొన్ని మాటలు కూడా మీకు చెప్తాను. కొన్ని మాటలు చెప్పినాక ఎందుకంటే ప్రతిదానికి ఆన్ అవుతుంది కదా. మిషనరీ పని అనుకో ఆన్ కాదు, ఎందుకంటే అది సాతానుడికి భయం. ఏ ప్రసంగమైనా ఏ మీటింగులు అయినా ఈజీగా జరిగిపోతాయి, మిషనరీ మీటింగులు జరగవు. ఎందుకో తెలుసా? అది దేవుని హృదయ స్పందన. మీకు 3 విషయాలు 2 ఎమ్మలు చెప్తాను. మ్యాన్ హార్ట్ దేనిపైన ఉంటుందంటే మరకల్స్ పైన ఉంటుంది. మ్యాన్ హార్ట్ దేనిపైన ఉంటుంది? మరకల్స్ అని ఉంటుంది. ఓకే, గాడ్స్ హార్ట్ మిషన్ పైన ఉంటుంది. చెప్పండి. ఆయన గుండె చెప్పుడు మిషనరీ సేవ పైన ఉంటుంది. మనుషుల యొక్క గుండె చెప్పుడు మరకల్స్ పైన ఉంటాయి. అయితే మనం దేవుని గుండె చెప్పుడు వినేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఎందుకంటే మనం ఆయన గుండెకు హత్తుకుని ఉన్నాం. సరే, ఇప్పుడు ఇంకొంచెం మీకు వాక్యానికి వెళ్ళే ముందు ఇంకొంచెం బ్రీఫ్గా చెప్తాను. దేవుడు ఆకాశము కలుగునుగాక అంటే కలిగింది. కలిగిందా లేదా? భూమి కలుగునుగాక అంటే కలిగింది. ఆయన నోటిలో ఎంత శక్తి ఉంది, ఎంత పవర్ ఉంది కదా. మళ్ళా ఏమన్నాడు? మనిషి కలుగునుగాక అంటే కలిగిపోయాడు. అంతేనా లేదా? మీరు చాలా హుషారైన వాళ్ళే, ఉసూరమైన ఉండాలనుకుంటా, కానీ హుషారైన వాళ్ళే మీరు. అయితే దేవుడు భూమి ఆకాశాన్ని చూసి భూమి కలుగునుగాక అన్నాడు. జాగ్రత్తగా వినండి. ఆకాశము కలుగునుగాక అన్నాడు. తర్వాత అదే ఆకాశాన్ని చూసి పక్షులు కలుగునుగాక అన్నాడు. తర్వాత జలరాశులు జలము కలుగునుగాక అంటే సముద్రాలు, నదులు ఇవన్నీ కూడా కలిగిపోయాయి. తర్వాత జలాన్ని చూసి, ఆ జలములను చూసి జలరాశులు అవునుగాక అంటే ఏమొచ్చేసాయి? చేపలు వచ్చేసాయి. లోపల ఉన్న జీవరాశులన్నీ వచ్చాయి. ఇది రెండోది. మూడోది చెప్పానా? మూడోది ఏంటంటే భూమి కలుగునుగాక అంటే అయిపోయింది. భూమిని చూసి ఏమన్నాడంటే విత్తనము మొలుచునుగాక అంటే ఆ విత్తనము మహావృక్షం వలె పెద్దదైంది. అయితే మనిషిని చూసి కలుగునుగాక అని అనలేదు. తన రూపంలో తన పోలిక చొప్పున ఆయన లాగా చేశాడు. ఇప్పుడు మీకు ఇంకా దీంట్లో ఉన్న ఎందుకు ఇంత నొక్కి నొక్కి చెప్తున్నా అంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మీకు నొక్కి నొక్కి చెప్తున్నాను, వినండి. ఒకవేళ ఆకాశం లేకపోతే పక్షులు జీవిస్తాయా? జీవించవు. ఎందుకు దేవుడు జలము కలుగునుగాక అన్నాడు? జలములు అయిపోయాయి. జలరాశులు కలుగునుగాక అన్నాడు. దేని చూసి అన్నాడు? నీటిని చూసి అన్నాడు. నీటిలో ఏముంది? చేపలకు ఏమున్నాయి నీటిలో? సరే, చేపని నీటిలో నుంచి చేపని తీసేసినాం అనుకో, చేప ఏమైపోతుంది? చచ్చిపోతుంది. అంటే చేపకి జీవం ఎక్కడుంది? నీటిలో ఉంది.
జాగ్రత్తగా వినండి. అయితే భూమిని చూసి విత్తనము మొలుచునుగాక అన్నాడు. అప్పుడు అది మొలకెత్తుకొని మహావృక్షం వల్ల అయింది. అప్పుడు భూమిలో నుంచి చెట్టును తీసేసామనుకో ఏమైపోతుంది? చచ్చిపోతుంది. అంటే జీవము ఎక్కడుంది? జాగ్రత్తగా గమనించండి. చేపకు జీవం ఎక్కడుంది? నీళ్ళలో ఉంది. చెట్టుకు జీవం ఎక్కడుంది? భూమిలో ఉంది. మనిషికి జీవం ఎక్కడుంది? దేవునిలో ఉంది. దేవునిలో నుంచి తీసేస్తే వాడు చచ్చినంత సమానం. అర్థమైందా? మనం దేవునిలో లేకపోతే నీకు ఏ వ్యాధి ఉన్నా దేవునిలో ఉంటే అది నేనేం చేయదు. నీకు అన్ని ఆరోగ్యం ఉన్నా నువ్వు దేవునిలో లేదనుకో పుసుక్కుమని పోతాం. హఠాత్తుగా దేవునిలో నుంచి మనం తీయబడకూడదు. దేవునిలోనే అంటు కట్టబడి ఉండాలి. ఒక వ్యక్తి దేవునిలో నుండి తీయబడాలని ప్రయత్నించినప్పుడు దేవునిలోనికి ఎలా తీసుకొచ్చాడు అన్న విషయాలు మనం చూద్దాం. అది ఈ లోపల మీకు వాక్యాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మీరు ఒకసారి చూసినట్లయితే 15వ వచనం మీరు చూస్తారా? యోహాను 15. వారు భోజనము చేసిన తర్వాత సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. ఈరోజు మనము దేవుడు మనతో నాతో మాట్లాడిన మాట ఏంటంటే, డూ యు లవ్ మీ మోర్ దెన్ దిస్. ఎఫ్ఎంపిబి యొక్క ఈ సంవత్సరపు వాగ్దానం ఏంటంటే, వీరికంటే నువ్వు ఎక్కువగా ప్రేమించుచున్నావా? వీరందరికంటే నువ్వు ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఇప్పుడు మీరేం చేస్తారంటే, తప్పుగా అనుకోకుండా, కష్టం అనుకోకుండా పక్కన అడగండి, నువ్వు అన్నిటికంటే దేవుని ప్రేమిస్తావా అని అడగండి. పక్కన అడిగి కూడా కష్టం కాదే. వెరీ గుడ్. సరే, మీకు పక్కలో అడిగే కష్టం ఉంటే, నామోసిగా ఉంటే ఒక్క నిమిషం అట్లా కళ్ళు మూసుకొని నీ మనస్సాక్షిని అడుగు, నువ్వు నిజంగా అన్నిటికంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నావా? నీ మనస్సాక్షి చెప్తుంది నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావా అని. అర్థమైందా? దేవుడు అంటున్నాడు పేతురుని చూసి, పేతురు, నీవు వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని అన్నప్పుడు పేతురు, అవును ప్రభువా, నీకు తెలీదా నేను ప్రేమిస్తున్నాను అని అన్నాడు. రెండోసారి అడిగినప్పుడు, నీకు తెలీదా నేను ప్రేమిస్తున్నాను. మూడోసారి నొచ్చుకొని గుచ్చుకొని, మనం చాలాసార్లు 2-3 సార్లు ప్రశ్నలు వేస్తే మనిషి నొచ్చుకుంటాడు కదా. ఏంది పదే విసిగిస్తూ ఉన్నాడు అని అంటారు కదా. ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అనే ఆలోచన వచ్చేస్తుంది. పేతురుకి అలా క్వశ్చన్లు వేసేసరికి లోపల కుచ్చుకున్నట్లు నొచ్చుకున్నట్లు అనిపించి ఏమన్నాడంటే, ప్రభువా నీకే తెలుసు కదా లోపల కూర్చోబడ్డాడు. ఒక్క మాట మీకు అన్నాను, పక్కన వాళ్ళకి ప్రేమించుచున్నావా అని అడుగు అని అన్నప్పుడు మనం కొంచెం ఇబ్బంది పడ్డాం. కానీ నీ మనసుకు అడిగినప్పుడు నువ్వు ప్రేమిస్తున్నావా లేదు అన్నది నీ మనస్సాక్షి ఖచ్చితంగా చెప్తుంది నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా లేదా అన్నది. ఇప్పుడు పేతురు దగ్గరికి వెళ్దాము. పేతురు యొక్క ఆలోచనలో, పేతురు యొక్క ఉద్దేశంలో, పేతురు యొక్క తలంపుల్లో పేతురుని అడిగిన ఉద్దేశం ఏంటి, పేతురు జవాబిచ్చిన జవాబు ఏంటి, ఈ 2 జవాబులు ఈరోజు చూద్దాము. మళ్ళీ అదే వచనం చూస్తే 15వ వచనంలో మేము చూద్దాము. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. అది దాంట్లో కూడా ఉంది. దాంట్లో మీరు సీది ఉంది, మొబైల్కి వేసుకోవచ్చు డైరెక్ట్. సి ఉంది, అది సిపోర్ట్ పెన్ డ్రైవ్ సిపోర్ట్ డైరెక్ట్ వేసేసుకోండి. దాంట్లో జాన్ 21 ఎడిట్ అని ఉంటుంది, దాన్ని వేసుకోండి. రమేష్ జాన్ 21 ఎడిట్. ఓకే, థ్యాంక్ యూ. క్షమించాలి. అయితే ఇక్కడ మనం చూసాం కదా, ఏమనుంది ఫస్ట్లో
ఒక ప్రశ్న అడిగాడు. ప్రభువా, పేతురుని అడిగాడు, నీవు వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని ప్రశ్న వేశాడు. అప్పుడు పేతురు అన్నాడు, అవును ప్రభువా అన్నాడు. ఈరోజు నిన్ను నన్ను ఆ ప్రశ్న వేస్తే మనం ఏం చెప్తాం? అవును ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను. ఎట్లా ప్రేమిస్తున్నావు అని పేతురుని అడిగితే, ఎందుకు ప్రభువా, ఎందుకు అలా ప్రశ్నిస్తున్నావు? నేను ఓడలను వదిలిపెట్టొచ్చాను. నువ్వు పిలిచినప్పుడు ఓడ ఇమ్మంటే ఓడ ఇచ్చాను. ఓడ ఇచ్చానంటే నేను ప్రేమించినట్లే కదా. ఓడ ఇచ్చిన తర్వాత నువ్వు రా అని పిలిస్తే నేను వచ్చేసాను. నేను ప్రేమించినట్లే కదా. దాంట్లో ఏముంది తప్పు? అవును కదా ప్రభువా అని చెప్తాం. ఒకవేళ మనల్ని అడిగితే ఏం చెప్తాం తెలుసా? ప్రభువా, ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నాం, నేను ప్రేమించుచున్నా లేదా ప్రభువా అని అంటాం కదా. సండే స్కూల్కి వస్తున్నాం, సండే స్కూల్ పిల్లలు లేదా, సరే యవనస్తులు మీటింగ్స్ వస్తున్నాం కదా ప్రభువా. ఇంకా చెప్పామనుకో, పేతురు ఇంకొంచెం ముందుకెళ్ళి మొత్తం వదిలిపెట్టి నేను వెనకాల వచ్చాను కదా ప్రభువా అని అంటాడు. అయితే మనం అడిగినప్పుడు ఏం చెప్తామంటే, ఎంత బిజీ ఉన్నా, ఎంత టైం ఉన్నా, దేవా నీకోసం ఎంత టైం ఇస్తున్నాం అని మనం అంటాం. ఇది ప్రేమ కాదా అని మనం దేవునికి చెప్పగలుగుతాం. అయితే రెండోసారి అడిగినప్పుడు పేతురు ఏం జవాబు చెప్పిండొచ్చు, లేదా మనం ఏం జవాబు చెప్తాం కూడా చూద్దాం. రెండోసారి అడిగినప్పుడు 16 వచనంలో ఏమనుంది? మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడుగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నువ్వు ఎరుగదవు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. రెండోసారి అన్నప్పుడు పేతురుని, అయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, డూ యు లవ్ మీ మోర్ దెన్ దిస్ అన్నప్పుడు, అవును ప్రభువా. సో ఫస్ట్ టైం చెప్పాను కదా, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఉపవాస ప్రార్థనలకు వస్తున్నాను, జూమ్ మీటింగ్లకు వస్తున్నాను, అయ్యగారు ఎప్పుడు ప్రామిస్ వర్డ్ పెడతాడు, అవన్నీ వింటా ఉన్నాను. నేను ప్రేమించినట్లే కదా ప్రభువా, కదా నేను ప్రేమించుచున్నాను కనుక ఇవన్నీ చేస్తున్నాను అని పేతురు అన్నప్పుడు, ఎంత కష్టపడినాం ప్రభువా, ఈ శిష్యులు ఎవడు రాలేదు, ఎవడైనా వచ్చాడా, నీళ్ళపైన అలజడి ఉంటే నువ్వో కాదు అని చెప్పి నేను అడుగులు వేసుకుంటూ వచ్చాను, అంతేకాదు అంతా ఇంత చేయలేదు. నువ్వు ఏం చెప్తే మొదటిగా నేనే ఉండేవాడిని, నువ్వు ఎలా అనుకుంటే అలా ఫస్ట్ నేనే మొదటి నుండి చేసేవాడిని, అంతగా నిన్ను నేను ప్రేమించాను. ఈయనున్న వాళ్ళకంటే, ఈ 12 మంది శిష్యుల కంటే ఎక్కువగా నిన్ను వెంబడించింది ఎవరు అంటే నేనే అని పేతురు గొప్పలు చెప్పుకుంటున్నాడు. పేతురు ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా మనం చాలాసార్లు అంటాం, నా ఇంట్లో నా అన్నదమ్ముల కంటే, అమ్మ నాన్న కంటే, భార్య కంటే, భర్త కంటే, నేను పిల్లల కంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను, మా ఇంట్లో వాళ్ళందరికంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను కదా ప్రభువా అని మనం చెప్పుకోవచ్చు పేతురు చెప్పినట్లు. కానీ దేవుడు దాంట్లో తృప్తి లేదు. ఏమన్నాడు తెలుసా? అది కాదయ్యా. మూడోసారి అడిగినప్పుడు ఆయనకి కొంచెం లోపల ఇంకా అసలు ఏ ప్రేమ గురించి ఈయన మాట్లాడుతున్నాడు, ఏ ప్రేమను గురించి ఈయన ఆలోచిస్తున్నాడు అన్న కలత లోపల ఉండిపోయింది. అయితే ఈ ప్రేమను పోగొట్టుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు మీకు చెప్తాను, ఓకేనా? ఈ ప్రేమను కోల్పోవడానికి కలిగిన కొన్ని కారణాలు అవి చెప్పి మళ్ళీ ఇదే పాయింట్కి వస్తాను, సరేనా? 3rd వచనంలో చెప్తాను. ఒకసారి చూడండి, యేసుక్రీస్తు వారు 2వ వచనం చదవండి. 2వ వచనం, సీమోను పేతురును, దిదుము అనబడిన తోమాయు, గలిలియాలోని కానా అను ఊరువాడగు నతానేయులును, జబదయి కుమారులను ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చిదమనిరు. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. 3వ వచనాన్ని మీరు గమనించండి. సీమోను పేతురు, నేను చేపల పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. అయితే ఈయన 3 సంవత్సరాలు లేదా 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుని వెంబడిస్తూ వచ్చాడు. దేవుడు పిలిచాడు, వెంబడించాడు. దేవుడు పిలిచినప్పుడు దేవుని యొక్క మహిమ కొరకు, దేవుని యొక్క సేవ కొరకు అడుగులు వేసుకుంటూ వచ్చినప్పుడు ఆయన మహిమార్థమై జీవించాల్సిన ఈ వ్యక్తి ఎలాంటి ఆలోచనలు వచ్చిందంటే, యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయింది అంటే ఆయన మనసు మారిపోయింది, ఆలోచనలు మారిపోయాయి, తలంపులు మారిపోయాయి.
ఆ తలంపులు ఆలోచనలతో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు సేవ చేయను, సేవ నుండి దూరంగా వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. సేవకు సంబంధం లేకుండా వెళ్ళిపోయాడు. దేవుడు పెట్టిన బాధ్యతను, భారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు అని అంటే ఎన్నో ఆలోచనలు పేతురు జీవితంలో ఉన్నాయి. ఎందుకు పేతురు జీవితంలో ఆలోచనలు ఉన్నాయంటే ఆ దినాలలో దేవుని సేవ ఎవరు చేయాలంటే యాజకులు మాత్రమే చేయాలి, పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు మాత్రమే చేయాలి. అలాంటి ఆలోచన, అపోహ ఎవరిలో ఉందంటే పేతురులో ఉండింది. పేతురుకు ఉన్నటువంటి ఆలోచన దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి ఎక్కడికి పోవాలి? వెళ్ళి గ్రేట్ కమిషన్లో ఏం చెప్పాడు దేవుడు? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. మీరు వెళ్ళి శిష్యులుగా చేయమన్నాడు. శిష్యులుగా చేయమన్నప్పుడు ఇది ఎవరి కాలింగు, ఎవరి పరిచర్య, ఎవరి బాధ్యత అంటే భూమి పైన యేసు అని యేసు అనేటువంటి పేరు నమ్మి బాప్తిసం తీసుకొని ఆయన వెంబడించే ప్రతి ఒక్కరి పని. బాధ్యతలు వేరు, పరిచర్య మాత్రం ప్రతి ఒక్కరిది. అలాంటి పరిచర్యను పేతురుకి అప్పగించినప్పుడు పేతురు ఎట్లాంటోడంటే చాలా ఉన్న గ్యాంగ్లోనే సీనియర్. ఏం పనికి వెళ్ళిపోయాడు? పాత పనికి వెళ్ళిపోయాడు. చేపలు పట్టుకోవడం అంటే అర్థం పాత పని. కొంతమంది జనవరి రోజున పశ్చాత్తాపడిపోతారు. ప్రభువా నీకోసమే నా జీవితం అని చెప్పి పశ్చాత్తాపడతారు. మళ్ళీ ఫిబ్రవరి 14th వచ్చేసరికి ఆ పశ్చాత్తాపం ఏడబోతుందో మొత్తం రూటు మారిపోతుంది. జనవరి 1st నిన్నే ప్రేమిస్తా ప్రభు అంటారు. ఫిబ్రవరి 14కి నువ్వు కాదు ప్రభు ఇంకోని ప్రేమిస్తా అంటారు. మొత్తం ఏమైంది? రూటు మారిపోయింది. ఒక నెల కూడా కాల. జనవరి 1కే కమిట్మెంటు, ఫిబ్రవరి 14కి కమిట్మెంట్ పోయింది. సరే, అది ఆ యవనస్తుల ప్రకారం అన్నా కూడా మామూలుగా పెద్దలు కూడా అట్లనే ఉన్నారు. ఎట్లా తయారయ్యారంటే దేవుణ్ణి ప్రేమిస్తామని మనం తీసుకున్న తీర్మానాలు నెలలు మారేసరికి ఆ నెలల్లో ఏమైపోతుంది? ఆ తీర్మానాలని ప్రేమ చల్లారిపోతుంది, తగ్గిపోతుంది. నేను గంట ప్రార్థన చేస్తా ప్రభు అని తీర్మానం తీసుకుంటాడు. ఆ రోజే గంట చేసింటాడు, మళ్ళీ చేసిండు. ప్రభు నేను పొద్దున్న 3 గంటలకు లేస్తాను ప్రభు అని తీర్మానం తీసుకుంటాడు. అంతే, మళ్ళీ పొద్దున్న 3 గంటలకి మళ్ళీ నెక్స్ట్ ఇయరే, మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం, నెక్స్ట్ జనవరి వస్తేనే. అట్లాంటి ప్రేమ కాదు కావాల్సింది. దేవునికి కావాల్సింది ఏంటంటే ఆయన్ని పూర్తిగా సంపూర్ణంగా ప్రేమించే ప్రేమ. అందుకే ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఎట్లా ఆరాధించాలంట? ఆత్మతో సత్యంతోనా, పూర్ణాత్మతో పూర్ణ సత్యంతోనా? పూర్ణాత్మతో, సంపూర్ణమైన భక్తితో, సంపూర్ణమైన కంప్లీట్గా దేవుణ్ణి ఆరాధించినప్పుడు, కంప్లీట్గా దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆ ప్రేమ ఎంతగా దీవిస్తుందంటే ఒకసారి మీరు చూస్తే ఇదే వాక్యాన్ని ఒక మాట మీరు చూస్తే నేను ముందుకెళ్తాను. చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది, 3వ వచనం. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును మీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. చాలు, మేము కూడా ఏమన్నాడు? నేను చేపలు పట్టబోతున్నానయ్యా అన్నాడు. ఎవడు చెప్పమన్నా? పోయేవాడు పోవచ్చు కదా. చెడిపోయేవాడు ఊరికే చెడిపోడంట, చెడగొట్టి చెడిపోతాడంట. అక్కడ ఉన్నవాడు పెద్ద మనిషి ఎవరంటే గుంపులోనే పెద్ద మనిషి పేతురు. పెద్ద వయసు కలిగినవాడు, అన్నీ తెలిసినవాడు. నువ్వు చేపలు పట్టుకుంటే చేపలు పట్టుకోవచ్చు కదా. చేపలు పట్టుకోకుండా ఏం చేసినా అంటే అయ్యా నీ చేపలు పట్టుకోవడానికి వెళ్తా ఉన్నాను కాబట్టి అన్నాడు. అంతే, మళ్ళీ ఏం చెప్పలేదు. మళ్ళా ఉన్న 6 మంది బ్యాచ్ అంతా ఏమన్నారంటే నెక్స్ట్ వెంటనే అన్నారు. ఏమన్నారు? నేను కూడా. థ్యాంక్ యూ. ఇక్కడ మీరు చూస్తే ఎందుకు పేతురు వదిలేశాడు దేవుని పనిని అంటే 3 ఉచ్చులు. సాతానుడు పెట్టిన ఉచ్చుల్లో పడిపోయాడు. సాతానుడు పెట్టినటువంటి భయంకరమైన అపోహలో ఉండిపోయాడు. ఇప్పుడు మీకు కొన్ని క్లారిటీ ఇస్తాను. దేవుని వాక్య గ్రంథంలో మనకందరికీ తెలుసు దేవుని పని చేయాల్సిన బాధ్యత మన అందరిది, వేరే ఆప్షన్ లేదు. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఎవరైనా ఒకరు.
జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని చాలా నిశ్చయత. జీవించు వారు ఇక మీదట జీవిస్తే మన కోసం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాల. ఇది డైరెక్ట్ కాలింగ్, దీంట్లో కన్ఫ్యూజన్ లేదు. ఈయన యూనివర్సల్ కాలింగ్ ఇచ్చాడు, ఆయన లోకానికి పిలుపునిచ్చాడు. మీకు లాస్ట్ టైం నేను క్రిస్మస్ టైంలో ఒక వాక్యం చెప్పడానికి వచ్చాను, మీకు గుర్తుందో లేదో, నాకు ఇంకా గుర్తుంది. ఏం చెప్పాను తెలుసా? క్రిస్మస్లో మామూలుగా అట్లాంటి వాక్యాలు చెప్పరు, కానీ నేను చెప్పాను, క్రిస్మస్లో కిరాతకుడు, క్రిస్మస్లో కాంతి కిరణం అని. క్రిస్మస్లో కిరాతకుడు ఎవరంటే హేరోదు. క్రిస్మస్లో కాంతి కిరణం ఏమంటే గొర్రెల కాపర్లు, వాళ్ళు ప్రభు దగ్గర తీసుకొచ్చారు, వాడేమో ప్రభునే చంపేయాలని చూశాడు. సో అలాంటి క్రిస్మస్. సరే, నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం ఎందుకు బతుకుతున్నామని తెలియాలి. నేను కీర్తన భాగము 139 చదువుతా ఉంటే చాలా ఆనందించాను. అక్కడ ఒక మాట ఉంటుంది, నువ్వు నీ అంతరింద్రియములను కలుగు చేసింది ఎవరు? దేవుడే. అంటే దానికి అర్థం లోపల ఉన్న పార్ట్లు దేవుని కంట్రోల్లో ఉంటాయి, పైనున్న పార్ట్లు నీ కంట్రోల్లో ఉంటాయి. నీకు ఎంఆర్ఐ స్కానింగ్ చేయాల్సిన అవసరం లేదు. పైనున్న పార్ట్లన్నీ కరెక్ట్గా వాడితే లోపల ఉన్న పార్ట్లన్నీ కరెక్ట్గా ఉంటాయి. పైనున్న పార్ట్లు కరెక్ట్గా వాడలేదో లోపల ఉన్న పార్ట్లు కరెక్ట్గా ఉండవు. ఇదే ఎంఆర్ఐ స్కాన్. అర్థమైందా? బైబిల్లో క్లియర్గా రాయబడింది, అంతరింద్రియమును కలుగు చేసింది ఆయనే. నువ్వు ఈ చేయి లేపినావు అనుకో, ఈ చేయికి కనెక్షన్ ఉన్న దాన్ని ఆపేస్తాడు. లోపల ఈ కాలు లేపినావు అనుకో, ఈ తలంపులు లేపినావు అనుకో, లోపల ఉన్న పార్ట్లన్నీ ఆయన కంట్రోల్లో ఉంటాయి. నువ్వు ఎంత ఎగురుతావో ఎగురు, పుసుకుమన్నాడు పోతావు పుసుకని. అర్థమైందా? పేతురు ఎన్ని ఆటలాడినా ఆయన ఊపిరి ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతిలో ఉంది. అందుకే బైబిల్లో చాలా అద్భుతమైన సత్యాలు మనం చదువుతూ ఉంటే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, ఎంతో మన జీవితానికి వెలుగును చూపిస్తుంది. పేతురు యొక్క ఆలోచన ఎట్లా ఉండిందంటే, ఇంకా యేసు ప్రభు చనిపోయాడు, ఇంకా తిరిగి లేచాడు, ఇంకా ఆయన 3.5 సంవత్సరం నేర్చుకున్నాడు, ఇప్పుడు ఏం చేయాలంటే ప్రభుత్వం దేవుని సేవకు అడ్డుగా ఉంది. ఎవరిని? యేసు ప్రభుని సిలువ వేసింది ఎవరంటే ప్రభుత్వం. హేరోదు ప్రభుత్వం సిలువ వేసింది. కాబట్టి ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే నాకు ప్రభుత్వం కావాలి, అథారిటీ కావాలనుకున్నాడు. రెండవది, ఎవరు యేసు ప్రభుని సిలువ వేశారంటే అక్కడున్న పరిసయ్యులు, సద్దూకయ్యులు, ధనవంతులు, డబ్బులు ఉన్నవాళ్ళు. సరే, దేవుని సేవలో మనము ఏముండాలంటే ధనం ఉండాలి. 2 ఆలోచనలతో ఉన్నాడు ఎవరు? పేతురు. ఒకటేంటి? అధికారం. రెండేంటి? ధనం. ఇవి 2 ఉంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య చెయ్యొచ్చు అని పేతురు ఏం చేశాడంటే పాత పనికి వెళ్ళిపోయాడు. ఏంటి ఆ ఉచ్చులు? మీరు చూడండి, ఫస్ట్ ఉచ్చు ఏంటిది? లోకమంతా సంపాదించుకోవాలి. మత్తయి సువార్త 6:16 ఉంది. ఒక లోకమంతా సంపాదించుకున్న రాత్రి పుస్తకం అంటే ఏమవుతుంది? అయిపోయింది కదా. ఏం ప్రయోజనం అని ఉంది? లోకాలనే సంపాదించే ద గ్రేట్ అలెగ్జాండర్ లోకమంతా సంపాదించాడు, కానీ ఏమైపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. ఇది కూడా వెళ్ళిపోయింది. సో రెండవ ఉచ్చు ఏంటి? పేరు సంపాదించుకుందాం. ఏంటి ఆ పేరు? బాబేలు గోపురం పెట్టుకున్నారు, ఒకే చోట అందరూ తీసుకొచ్చి దేవుని భాషలన్నీ కూడా దేవుడు ఏం చేసేసాడు? ఈరోజు చాలామంది పేరు గిన్నీస్ బుక్లో నా పేరు ఉండాలా కదా, డాక్టర్ అనే పేరు ఉండాలా, యాక్టర్ అనే పేరు ఉండాలా కదా, రకరకాల పేరు, బంధువుల్లో పేరు ఉండాలా, స్నేహితుల్లో పేరు ఉండాలా, ఊర్లో పేరు ఉండాలా, ఈదులో పేర్లు ఉండాలా, నాకు మంచి పేరు ఉండాలా. కానీ దేవుని దగ్గర పేరు లేకపోయినా పర్వాలేదు, జీవగ్రంథంలో పేరు లేకపోయినా పర్లేదు, అది మనకు అనవసరం. కానీ పేరు ఎక్కడ ఉండాలా? బంధువుల మధ్యలో ఉండాలా. బంధువుల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, ఇంట్లో ఈయన మంచి పేరు తెచ్చుకున్నాడు, అబ్బా నా కొడుకు మంచి పేరు తెచ్చుకున్నాడు అని పొగడాల. కానీ దేవుడు పొగడాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు ఇంకొక ప్రశ్న వేస్తాను మిమ్మల్ని. 3వ ఉచ్చు చెప్తాను. 3వ ఉచ్చు ఏంటంటే యాకోబు 4:3 చదవండి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. అక్కడ 4:3 అట్లనే ఉందా? అక్కడ ఒక మాట ఉంటుంది, క్షమించాలి, అది పొరపాటు అయింది. ఈనాడో రేపో 5లో ఉందా? ఆయన మన యందు మీరు లాభము సంపాదించుకుందురు అని ఉంటుంది.
యాకోబులోనే 4వ అధ్యాయంలోనే ఉంటుంది. చూడండి ఒకసారి. ఈనాడు రేపో మీరు వెళ్ళి ఒకానొక పట్టణమునికి వెళ్ళి 13 నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి సంపాదింతుమని రండని చెప్పుకొని వారులారా రేపేమి సంభవించునో నీకు తెలియదు. నీ జీవము ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. దేవుని కోసం ఇది చేయాలి అది చేయాలని చెప్పుకోవాలా. ఇప్పుడైతే లాభం కాదు మనం సంపాదించాల్సింది 3 విషయాలు. సాతానుడు పేతురుకు పెట్టిన ఉచ్చు బైబిల్లో మనం చూస్తే 3 రకాలు. ఒకటి ఏంటి? లోకంతా సంపాదించుకోవాలా, ప్రపంచమంతా సంపాదించుకోవాలా, ధనం 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 అని. ఇది ఫస్ట్. రెండవ ఉచ్చు ఏంటంటే పేరు సంపాదించుకోవాలా. మూడవ ఉచ్చు ఏంటంటే నేడైనను రేపైనను ఎక్కడికి వెళ్ళిపోవాలా? దుబాయ్కి వెళ్ళిపోవాలా, ఒకానొక పట్టణానికి వెళ్ళిపోవాలా, ఇంకా గొప్ప గొప్ప పట్టణానికి సిటీస్కి వెళ్ళిపోవాలా. ఎందుకు వెళ్ళాలా? వ్యాపారం చేయాలా. ఎందుకు ఆ వ్యాపారం? లాభం సంపాదించుకోవాలా. అప్పుడు దేవుడు అన్నాడు, సరే ఇవన్నీ సంపాదించుకున్న అయినా పుసుకుమని ప్రాణం పోతే ఏం చేస్తావు? అందుకే కింద వాక్యంలో రాయబడింది. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు చేసే ప్రతి ఆరాధన ఎవరికి తృప్తి? దేవునికా మీకా? నేను ప్రసంగం చేస్తున్నాను, ఎవరికి తృప్తి? ఎవరికి తృప్తి? కాదు, నాకు తృప్తి. నేను ప్రసంగం చేశాను కాబట్టి తృప్తి. అయ్యగారు ప్రసంగం చేస్తే అయ్యగారికి తృప్తి. మీరు పాట పాడే వాళ్ళు ఉన్నారనుకో, పాట పాడే వాళ్ళకి తృప్తి. కొంతమంది చప్పట్లు కొట్టేవాళ్ళనుకో వాళ్ళకి ఆ తృప్తి. అలిచేయాలనుకో వాళ్ళకి ఆ తృప్తి. ఈ మొబైల్ సెట్టింగ్ చేసినానుకో ఆయనకి తృప్తి కదా. మీ ఎవరికి తృప్తి? ఆరాధనకి మీరు వచ్చారు కాబట్టి మీకు తృప్తి. అబ్బా ఈరోజు ఆరాధనకు పోయినాను, ఫుల్ ఖుషి. కానీ దేవుణ్ణి ఖుషి చేసేవాళ్ళు ఎవరు తెలుసా? భూమి పైన ఒక్కడు రక్షింపబడితే పరలోకంలో అది దేవుణ్ణి సంతోషపరిచే వాళ్ళు కావాలా. ఒకసారి ఆలోచించండి. మనం ఆరాధిస్తే నిజంగా దేవునికి సంతోషం ఉందా? మనం పాడితే దేవునికి సంతోషం ఉందా? మనము దేవుని సన్నిధిలో వెళ్తే లేదా దేవుని యొక్క మహిమను చూస్తే మనకు సంతోషం కలుగుతుంది. కానీ దేవునికి సంతోషం ఉందా? సంతోషం ఉండాలి అని అంటే ఆయనకి ఏం సంతోషమో అది మనం చేయాలా. అది మనం చేస్తే ఆయన సంతోషపడతారు. మేము ఆదివాసుల్లో అందుకే ఆరాధనకు రాకముందు మనం ఇప్పుడు బల్లలో చేసాం కదా, ఆయన మరణము ప్రచురము చేయ నిమిత్తం ఏం చేయాలా? బల్లలో చేయాల. మరణమే ప్రచురం చేయలేదు, బల్లలో చేసినాం కదా. మరణం ప్రచురం చేయడం అంటే సువార్త చెప్పడం. నువ్వు యొక్క కాలేజీలో, స్కూల్లో, నువ్వు ఉన్న ప్లేస్లో ఎటువంటి పరిస్థితుల్లో సువార్త చెప్పినావు అనుకో, నువ్వు ఆయన మరణము ప్రచురం చేసినట్లు. ఆ మరణము ప్రచురం చేసి బలలో చేసినప్పుడు ఎవరికి తృప్తి? చెప్పండి. దేవునికి తృప్తి. అబ్బా నా కుమారుడు నా కోసం ఒక మాట చెప్పాడు, నా మరణాన్ని ప్రచురం చేశాడు, నా యొక్క మరణ పునరుద్ధారణ గురించి చెప్పాడు. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. దేవుడు సంతోషపడేది దేనివల్ల అంటే సువార్త విషయంలో, సువార్త చేసే వాళ్ళ కొరకు ప్రార్థన చేసే విషయంలో, వారి కొరకు సహకరించే విషయంలో దేవుడు సంతోషపడతాడు. ఇది సరే. ఇప్పుడు మీకు ఇంకొక మాట చెప్తాను. ఇంకొక మాట ఏంటంటే ఏ ఉచ్చులో పడిపోయాడు పేతురు? సాతాను యొక్క ఉచ్చులో పడిపోయాడు. చేయాల్సిన పని ఏంటండి? దేవుని పని చేయాలి. ఇంకొక ప్రశ్న వేస్తాను, అది వచ్చే లోపల వచ్చినా రాకపోయినా నేను చెప్తానే ఉంటాను. ఇది ఎవరు చేశారు చెప్పండి? ఎవరు చేశారు? మనిషే దైమా? మనిషి చేశాడు. ఎవరి కోసం? మనిషి కోసం. ఇది ఎవరు చేశారు? ఈ ఫ్యాన్ ఎవరు చేశారు? ఎవరి కోసం? మనిషి కోసం. మీరు చెప్పాలి. పెద్ద వయసు ఉన్న వాళ్ళు చెప్తున్నారు, కొంచెం వయసులో ఉన్న వాళ్ళే, కొంచెం మధ్య వయసులో వాళ్ళు కూడా చెప్పాలా, పెద్ద వయసు వాళ్ళు చెప్తున్నారు. సో ఈ ఆల్టర్ ఎవరు చేశారు? ఎవరి కోసం? వెరీ గుడ్. మిమ్మల్ని ఎవరు చేశారు? ఎవరి కోసం? నిజంగా దేవుని కోసం బతుకుతున్నావా? అన్ని కథలు చెప్తున్నాం కదా, నిజంగా దేవుని కోసం బతుకుతున్నామా? ఇది లాజిక్ కాదు, ట్రూత్. లాజిక్ లేదు, మ్యాజిక్ లేదు. ఇది వాస్తవం. దేవుడు మనల్ని చేశాడు అంటే ఆయన కోసమే మనం బతకాలి. అందుకే వాక్యంలో రాయబడింది, జీవించే వారికి మీదట
తమ కోసం కాదు అనే వాక్యం దాంట్లో ఉంది. ఇప్పుడు ఇంకొక మాట జాగ్రత్తగా వినండి. ఈ ఫ్యాన్ నేను చేశాను, ఈ ఫ్యాన్ నా కోసం పనిచేయలేదనుకో, దీన్ని నేనేం చేస్తాను? మీరు మంచోళ్ళు, అప్పటికే అది బాగాలేదనుకో, నేను పాత సామాన్లు కనుకేసి కాల్చి పడేస్తా, ఇంకొక వస్తువు అన్న తయారవుతుంది. సో నన్ను ఏం చేయాలా? దేవుని కోసం వాడబడకపోతే, దేవుని కోసం పని చేయకపోతే మనల్ని ఏం చేయాలి చెప్పండి? మనం చేసిన వస్తువు మన కోసం పనిచేయలేదంటే మనకు అంత కోపం వస్తే, నువ్వు విలువిచ్చి డబ్బిచ్చి కొనుక్కొని తీసుకొస్తే, అది పనికి రాకపోతే, మొబైల్ 1,00,000 రూపాయలు ఇచ్చి మొబైల్ తీసుకొచ్చి పని చేయకపోతే కదా, ఎలా కోపం వస్తుంది నీకు? నువ్వు తీసుకున్న వస్తువు, నువ్వు తయారు చేసిన వస్తువు నువ్వు నీకోసం ఉపయోగపడకపోతే నీకు అంత కోపం వస్తే, ఆయన రక్తముతో కడుక్కొని నిన్ను వెలతెచ్చుకొని చేస్తాడు. ఆయన స్వరూపంలో, ఆయన రూపంలో చేసి నీకోసం ఆయన బలియాగం అయిపోతే నిన్నేం చేయాలి చెప్పు? ఒకసారి ఆలోచించు. మనం దేవుని కోసమే బతకాలి. ఈ పేతురు ఏం చేశాడు అని అంటే చూడండి, సూర్యోధనం వచ్చిండగా, కింద వచ్చిందో 3వ వచనంలో, నేను చేపలు పట్టబోతున్నాను వారితో చెప్పండి, మేము కూడా నీతో వచ్చేదమండి అంటే, ఈయన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే పర్లేదు, ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ చేశాడంటే, ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ అంటే 7 రకాల పాపాలు చేశాడు ఆయన. 7 రకాల పాపాల్లో దానికి కారణం 3 విషయాలు. ఒకటి, గురిని కోల్పోయాడు, దర్శనం లేదు, ఎందుకు బతుకుతున్నామో తెలియదు. ఈ ఫ్యాన్ అడుగు, ఈ ఫ్యాన్ జాతిని అంతా అడిగితే ఒకటే ఆన్సర్ చెప్తుంది, గాలి ఇవ్వడానికి కదా. ఈ మొబైల్ జాతిని అంతా అడగండి, ఒకటే చెప్తుంది. ఆ పళ్ళు కానీ కుక్క జాతిని అడగండి, ఒకటే ఆన్సర్ చెప్తుంది. మానవ జాతిని అడిగితే రకరకాల ఆన్సర్లు చెప్తాడు. నువ్వు ఏ వస్తువునైనా, ఏ పక్షినైనా, ఏ జంతువునైనా యునిక్ ఆన్సర్ ఉంటుంది, కానీ మానవునికి మాత్రమే యునిక్ ఆన్సర్ ఉండదు. ఎందుకంటే మనము ఆయన కోసం బతకట్లేదు, అందుకే యునిక్ ఆన్సర్ మనలో నుంచి రావట్లేదు. గురిని కోల్పోయాడు, గుర్తుపట్టలేకపోయాడు. యేసు ప్రభు ధరిని నిలిచాడు, కానీ యేసు ప్రభుని గుర్తుపట్టలేకపోయాడు. చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, కానీ మనము ఆయన స్వరాన్ని గుర్తుపట్టట్లేదు, ఆయన హృదయాన్ని గుర్తుపట్టట్లేదు, ఆయన బాధను గుర్తుపట్టట్లేదు, ఆయన కన్నీటిని గుర్తుపట్టట్లేదు. 3వది, పాత వృత్తికి వెళ్ళిపోయాడు. పాత వృత్తికి, పాత పాపంలో పడిపోయాడు. ఒక ఆయన 10th క్లాస్లో ప్రభుని నమ్ముకున్నాడంట, 10th క్లాస్లో పాపాన్ని విడిచిపెట్టాడంట. మళ్ళా దేవుని సేవలో ముందుకెళ్తున్నాడు. ఆ 10th క్లాస్లో ప్రేమించిన అమ్మాయి జాబ్ చేస్తూ ఉంటే కలిసిందంట. అంటే 10th క్లాసు అమ్మాయి ఎప్పుడిప్పుడు కలిసింది? పాత గర్ల్ ఫ్రెండు మళ్ళా జాబ్లో కలిసింది, మళ్ళీ అక్కడ కనెక్ట్ అయినాడు, పాత పాపం మళ్ళా తగులుకుంది కదా. ఎంత దారుణం! పేతురు కూడా అలా పాత వృత్తికి వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా మన జీవితంలో పాత పాపాలకు, మళ్ళా చేసిన పాపాలకు మనం దిగజారిపోతే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, దాని నుండి మనల్ని బయటికి రావడానికి. ఇంకొక మాట మీరు చూస్తే, పేతురు 7 రకాల తప్పులు చెప్పాడు. నేను త్వరగా చెప్తాను. ఒకటి, నీళ్ళలో వెళ్తూ ఉంటే మునిగిపోయాడు. ఏం చేశాడు ఆయన? మునిగిపోయాడు. నీళ్ళలో వెళ్తూ ఉన్నప్పుడు మునిగిపోయాడు. నెక్స్ట్ స్లైడ్లో మునిగిపోయాడు ఆయన. రెండవది, చూడండి మీరు, మునిగిపోయాడు. అలలు చూశాడు, మునిగిపోసాగాడు. ఇది ఫస్ట్ ఆయన చేసిన అవిశ్వాసం. రెండవది, ప్రభువా నిన్నెవడైనా చంపడానికి వస్తే వాడు నీ మీద చేయకముందే నా మీద చేయాలని పెద్ద మాటలు పెద్ద డైలాగ్ చెప్పు. నీ మీద చేయకముందు నా మీద వేయాలన్నాడు. నేను అభ్యంతరపడుతున్నా అని ఆయనతో చెప్పాడు. అన్ని పెద్ద డైలాగులు కొట్టినాడు, అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. సో అతి నిద్ర, ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు. ఈయన పనంతా నిద్రే. కొంతమందికి ఇది ఒక బాగా అలవాటు, పాపం రాత్రిలో నిద్ర రాదు, పగల్లో నిద్ర రాదు, వాక్యం స్టార్ట్ అయితే నిద్ర వస్తుంది మంచి. సో ఈ పేతురు ఎప్పుడు నిద్రపోతాడు, అతి నిద్ర, తక్కువ నిద్ర కాదు, ఎప్పుడు అలసిపోతూ ఉంటాడు, నిద్రపోతూనే ఉంటాడు. సో చెరసాల్లో సంఘం ప్రార్థన చేస్తాడు, చెరసాల్లో కూర్చొని పడుకొని నిద్రపోతూ ఉంటాడు. సో ఈయనకి అలవాటు, అది నిద్ర అనేది ఈయనకి లైఫ్ స్టైల్ పేతురు గారికి. సో ఇంకా చూస్తే తొందరపాటు, ఎప్పుడు కత్తి పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. బైబిల్లో ఇక్కడ యోహాను సువార్తలో ఒక మాట ఉంది, ఇంకొక సువార్తలో కత్తి ఆయన పెట్టుకొని ఉండేను అని ఉంటుంది. కత్తి సైనికుని తీసుకొని లాగినట్లే ఉంటుంది. 2 సందర్భాల్లో అక్కడ మాటలు ఉంటాయి. కానీ కత్తి అలాగో వాడిన తర్వాత కత్తి పైన దేవుని పైన విశ్వాసం పోయింది, కత్తి పైన విశ్వాసం వచ్చింది. మనం కూడా చాలాసార్లు అప్పులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, జబ్బులు వచ్చినప్పుడు విశ్వాసం ఎవరిపైన పోతుంది? కత్తుల పైన పోతాయి. కోపం వచ్చినప్పుడు, కానీ దేవుని పైన పోదాం.
దేవుని పైన ఉండాలి. పేతురు ఆ విధంగా చేశాడు. రెండవది దూరంగా వెంబడించాడు. ఎక్కడ వెంబడించాడు? దూరంగా వెంబడించాడు. దూరంగా. మనం కూడా చాలాసార్లు పాపానికి దగ్గరైనప్పుడు సహవాసాలకి దూరం అయిపోతూ ఉంటాం. సహవాసానికి దూరం అయిపోతూ ఉంటాం. జాగ్రత్త గమనించండి. తర్వాత ఇక్కడ చూశారు కదా, దుష్ట సాంగత్యం. చలిగాంచుకోవడానికి వెళ్ళాడు. ఎవడు వెళ్ళమన్నాడు చలిగాంచుకోమని? గుర్తుపట్టింది కదా. అక్కడ వెళ్ళి చలిగాంచుకుంటా, వాళ్ళు ఈయన పైన సెటైర్లు వేస్తూ ఉంటా, ఈయన ఆయన సైన సెటైర్లు వేస్తుంటా, వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే, నువ్వే కదా 12 మంది శిష్యుల్లో నువ్వు కూడా ఉన్నావు కదా అంటే, నాకు నేను ఎరుగును అన్నాడు. నేను ఎవరు అడుగు కూర్చోమన్నాడు? కొంతమంది ఇట్లే అనవసరమైన సాంగత్యం పెట్టుకుంటారు, ఫ్రెండ్షిప్ పెట్టుకుంటారు, లేనిపోని అలవాట్లు తీసుకొస్తాడు. ఒక అన్నాడు, నేను మందు వదిలేసిన అన్నాడు. వాళ్ళ ఇంటికి విజిటింగ్కి వెళ్తే ఫ్రిడ్జ్ అలా తీస్తే ఒక పెగ్గు ఉంది. ఎందుకు? అప్పుడప్పుడు వేసుకుంటాడంట. ఏం మారినట్లు మళ్ళీ మారిపోయినాడని ఊరంతా చెప్పుకున్నాడు. సో పెగ్గు మాత్రం మారలా. సో అలాంటి పాత జీవితాల్లో వెళ్ళిపోవడం, అది ఆ పరిస్థితి. చివరిగా పేతురు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. చివరిగా ఆయన ఏం చేశాడంటే, ఒక మాట 5వ వచనం చదవండి. నేను ఎరుగను అని అన్నాడు. 7 విషయాల్లో ఆయనకి పాపాన్ని ఒప్పుకున్నాడు. చూస్తారా? 5వ వచనం చదవమ్మా. యేసు పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉందా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, పిల్లలారా భోజనముకు ఏమైనా ఉందా అని ప్రశ్నించాడా లేదా? ప్రశ్నించాడు. ఆ ప్రశ్నించినప్పుడు జవాబు స్పష్టంగా రావాలి. ఆదాముని ప్రశ్నించినప్పుడు ఏమన్నాడు? ఆదాముని అన్నాడు కదా, అవ్వ సాతాను మాట తినింది, పండు తినద్దనింది, తిన్నది. తిన్న తర్వాత భర్తకి ఇచ్చిన తర్వాత సాయంత్రం టైంలో, అంత అర్జెంట్ ఏమి కదా, సాయంత్రం పూట ప్రతి సాయంత్రం జరుగుతుంది. అంత ఆవేశపడి నువ్వు పండు తినాల్సింది ఏమొచ్చింది? దేవుని అడిగి ఇచ్చినచ్చు కదా. సాయంత్రంలోగా ఉండలేదు. దేవుణ్ణి అడగకుండానే ఏం చేసిందంటే నిర్ణయం తీసేసుకుంది. నిర్ణయం తీసుకొని జరిగినటువంటి సంఘటన జాగ్రత్తగా వినండి. ఆదాముని దేవుడు అడిగినప్పుడు ఆదాము 3 ప్రశ్నలు వేశాడు. ఎవరు చెప్పారు నీకు? ఎవరు తినమన్నారు? ఎక్కడున్నావు అని అన్నాడు. ఈ ప్రశ్నలకి జవాబు చెప్పలేక ఏమన్నంటే, నువ్వు చేసిన ఈ స్త్రీయే అన్నాడు. అంటే ఎవరిపైన నిందేశాడు? అవ్వపైన నిందేశాడా లేదా? అవునా కదా? కాదు, అవ్వపైన ఏమి నిందేయలే. ఏమనేసినాడంటే దేవుని పైన నిందేశాడు. నువ్వు చేసిన ఈ స్త్రీ అంటే ఈ స్త్రీకి నాకు ఏం తప్పులేదు, నువ్వు చేసినావు కాబట్టి నేను పాపం చేసిన. కొంతమంది తప్పు చేసేది మనం, నిందలు వేసేది దేవుని పైన. నువ్వు ఏడబోతావు ప్రభువా, ఆయన ఆడే ఉన్నాడు నీ దగ్గరే, చేయొద్దామని మొత్తుకుంటాను. చేసేసిన తర్వాత నువ్వు నన్ను తప్పించవచ్చు కదా ప్రభువా. ఎడ తప్పించడు. నువ్వే పాపం చేయడానికి ఎగబడిపోయినప్పుడు, ఆయనకి అవకాశమే అయినప్పుడు ఎలా తప్పిస్తాడు? కొంతమంది విచిత్రమైన ప్రార్థనలు చేస్తారు. ఎట్లా ప్రార్థన చేస్తారో తెలుసా? ఈ చేతిలో పాపాన్ని పట్టుకుంటారు, ఈ చేతిలో దేవుని పట్టుకుంటారు. ప్రభువా ఈ పాపం పోవాలంటే ఏడబోతుంది? పోదో. వదిలేసి ప్రభువా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతుంది. పేతురు కూడా అట్లా చేసి రాత్రంతా తలిసిపోయాడు. ఇప్పుడు చదవండి 3వ వచనం చివరి భాగం. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రంతా ఏమీ పట్టలేదు. లైఫ్ అంతా కూడా డ్రైనెస్ అయిపోయింది. ఏం పంట పట్టుకుంటే ఆ పంట నాశనమే, ఏ ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగం నాశనమే. రాత్రంతా నిద్ర లేదు, రాత్రంతా కష్టపడ్డాడు, శరీరం అలసిపోయింది, ఆకలితో ఉన్నాడు, అన్ని నష్టాల పాలైపోయాడు, తిప్పల పాలైపోయాడు పేతురు. కారణం ఏమో తెలుసా? దేవుడు చెప్పింది చేయకపోవడం వల్ల వచ్చిన నష్టం, అవిధేయత వల్ల తెచ్చుకున్నటువంటి భయంకరమైన కష్టం. రాత్రంతా అలసిపోయాడు, నిద్ర లేదు, ఆకలితో మండిపోతున్నాడు. అలాంటి టైంలో దరిని నిలిచెను అన్నాడు. ఎందుకు దరిని నిలిచాడు చెప్పండి? దేవుడు ఎక్కడ నిలిచాడంట? దరిని నిలిచాడు అని ఉంటుంది. దరిని నిలిచాడు. ఎందుకు దరిని నిలిచాడు? 4వ వచనం, సూర్యోదయం వచ్చిందిగా యేసు ధరిని నిలిచెను. ఎందుకు ధరిని నిలిచాడంటే ధరిని నిలబడ్డాడు.
ఇంతకుముందు నీళ్ళల్లో మునిగిపోతూ ఉంటే దేవుడు చేయించి లేపాడు. ఇప్పుడు లేపడం బంద్ చేశాడు. అయ్యా, నువ్వు మునిగేది నీకు అలవాటు అయిపోయింది, నేను లేపేది అలవాటు అయిపోయింది. నువ్వు మునిగేది చాలు, నేను లేపేది చాలు, నువ్వే రా, ఇంకా బయటికి రా, పూర్తిగా నువ్వు బయటికి రా. కొన్నిసార్లు దేవుడు నువ్వు పడిపోతూ ఉంటే లేపుతూ ఉంటాడు, పడిపోతూ ఉంటే లేపుతూ ఉంటాడు. ఇంకా నువ్వు పడిపోయిన చాలనైనా నువ్వే పూర్తిగా రా, ఇది బాగా అలవాటు అయిపోయింది నీకు, నువ్వు పడిపోవడం అలవాటు అయింది, నేను తప్పించడం అలవాటు అయిపోయింది. పేతురు, నువ్వు ఫస్ట్ దరికి రా అని 2 చేతులతో రెడీగా ఉన్నాడు. ఆయన నిలబడి ఉన్నాడు. నిలబడి అంటే ఆయన ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మాట చూద్దాం, చాలా అద్భుతమైన మాట. 5వ వచనంలో నేను చదువుతున్నాను. సూర్యోదయం మగుచుండగా యేసు పిల్లలారా భోజనములకు మీ వద్ద ఏమైనా ఉన్నదా? ఏం ప్రేమ కదా దేవుని దగ్గరికి. ఏమన్నాడంటే, ఇన్ని తప్పులు చేసిన వాడిని అనాల్సిన మాట ఏంటంటే, మీకు ఒక మాట చెప్తాను. ఎఫ్ఎంపీబీలోనే ఎఫ్ఎంపీబీలో ఒక మిషనరీ ఉన్నాడు, నాకు జూనియర్. దేవుని సేవలో వదిలేసి వెళ్ళిపోయాడు. లక్ష రూపాయల అప్పులో జార్ఖండ్లో ఉన్నాడు. జార్ఖండ్ నుంచి అప్పుల పాలైపోయి 1 లక్ష రూపాయల అప్పు తీర్చడానికి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మా నాన్న బంధువులు అందరూ సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన వెంటనే ఒక సూపర్ మార్కెట్ పెట్టాడు. సో అది కూడా ఒక 5 లక్షలు ఎక్స్ట్రా అప్పు. ఇప్పుడు ఎన్ని లక్షలు అయినాయి? 6 లక్షలు. మంచి లెక్కల మాస్టర్లు మీరు. సరే, 6 లక్షలు అప్పు అయిపోయేసరికి వెంటనే ఏం జరిగిందో తెలుసా? 6 లక్షల అప్పులతో నేను లీవ్లోకి వెళ్ళాను. మా అమ్మ ఇంకా నన్ను మోటివేట్ చేస్తున్నాను, చూడు వాడు ఇక్కడ సేవ చేస్తున్నాడు, అప్పుల గురించి మాట్లాడట్లేదు. పెద్ద సూపర్ మార్కెట్ అవుతుంది, నీతో పాటు స్నేహితుడే కదా అని మోటివేట్ చేస్తుంది. దాన్ని ముందుంది ముసలి పండుగ అని సైలెంట్గా ఉన్నా. సో తర్వాత మేము వెళ్ళిపోయాం. మళ్ళీ ఇంకోసారి 2 సంవత్సరాలు అయిపోయాక లీవ్లోకి వచ్చినాం. ఇప్పుడు ఏంటి, ఎలా ఉంది నీ సేవ అంటే, ఇప్పుడు సూపర్ మార్కెట్ అయిపోయింది, ఇంకోటి రకరకాలుగా బిజినెస్లు స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఎంత అప్పు అయిందంటే, నేను అడిగాను ఫస్ట్ ఎంత అప్పు అయిందంటే 10 లక్షలు అయింది అన్నాడు. ఎంత వ్యాపారం లాభం అంటే నెలకి 1 లక్ష రూపాయలు వస్తుంది అన్నాడు. తర్వాత ఇంకొకసారి విజిటింగ్కి వెళ్ళాక ఒకేసారి ఒక పెద్ద 10 ఎకరాలు తీసుకున్నాడు. 10 ఎకరాల దాదాపు 10 ఎకరాలు ఉండొచ్చు. పూల తోటలు పెట్టాడు. ఆ పూల తోటలు ప్రార్థన చేసి నన్నే పిలిచినాడు. సో నేను ఎన్నోసార్లు చెప్పిన, నేను ప్రార్థన చేస్తే నీ సేవకు రమ్మని పిలుస్తా, కానీ నేను అట్లాంటివి ప్రార్థన చేయను. సరే రమ్మన్నాడు, వెళ్ళి ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన తర్వాత, ప్రభువా నీ చిత్తంలోకి నడిపించి ప్రభువా అని ప్రార్థన చేసి వచ్చాను. మొత్తం వర్షం వచ్చి ఆ 10 ఎకరాల పూల తోట అంతా నాశనం అయిపోయింది, ₹1 రాలేదు. ఇప్పుడు అప్పు ఏంటంటే 20 లక్షలు అయింది. 20 లక్షలు అయిపోయింది. ఒకరోజు రాత్రి నాకు ఫోన్ చేశాడు. ఫ్యామిలీ అంతా చచ్చిపోవాలనుకున్నామన్నాడు. దేవుని సేవ బలంగా చేసిన వ్యక్తి, దేవుని మహిమను తెలుసుకున్న వ్యక్తి, దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించిన వ్యక్తి దుస్థితికి వచ్చేస్తుంది. అప్పుడు ఆ రోజు రాత్రి నేను ఒక మాట అన్నాను, నువ్వు దేవుని సేవకి వెళ్ళు, దేవుడు చూసుకుంటాడు. దేవుని యొక్క మహాకణికలను బట్టి 6 నెలలు దేవుడు ఆయన్ని పరీక్ష పెట్టాడు. 6 నెలలు ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. చిత్రహింసలు అనుభవించాడు. 6 నెలలు ₹1 లేకుండా దేవుని సన్నిధిలో అలా గడిపాడు. 6 నెలలు కాపాడిన తర్వాత ఎట్లా దేవుడు రక్షించాడంటే అతని జీవితంలో నిజంగా ఈరోజు సేవకు వచ్చిన 3 నెలల్లో ఒక సంఘం కట్టేశాడు. 3 నెలలు ఇప్పుడు సేవలో ఉన్నాడు. అదే జార్ఖండ్లో మళ్ళీ తిరిగి ఆదివాసుల మధ్యలో పరిచయం చేస్తున్నాడు. అద్భుతంగా దేవుడు అనేక కార్యాలు వాళ్ళ ద్వారా చేస్తున్నాడు. వాళ్ళ కుటుంబం సంతోషంగా శాంతిగా అన్నిటినీ విడిపించి దేవుని మహిమ కొరకు వాడుకుంటున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఆయనకు సమర్పిస్తే ఆయన ఏం చేస్తాడంటే, పిల్లలారా అని అన్నాడు. ఎంత ప్రేమమయుడు కదా. నాలాంటి వాడు ఏంటి, రాయలసీమలో తెలంగాణ మనలాంటి వాళ్ళు అయితే ఏమన్నాడంటే, దుర్మార్గుడా 3.5 సంవత్సరం నేను నమ్మి ఈ సేవంతా అప్పగిస్తాను కదరా, ఏం చేసినావయ్యా నువ్వు కదా, మొత్తం నాశనం చేసినావు. ఉన్న నీ టీము నీతో పాటు ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు కూడా చెడగొట్టినావు. ఎంత చివాట్లు పెట్టేవాళ్ళు. కానీ యేసుప్రభువు అన్నాడు, పిల్లలారా, ఏం మాట్లాడలేదు, ఏ లోపాలు మాట్లాడలేదు. ఒక్క మాట పలికేసరికి గుండె పగిలిపోయి పేతురు సిగ్గు తెచ్చుకొని పాదాలు పట్టుకున్నాడు. నా కోసం కలువసిల్లో చచ్చిపోతావు కదా ప్రభువా, పరలోక వైభవాన్ని విడిచిపెట్టి వచ్చావు కదా ప్రభువా, ఎంత మోసం చేశానయ్యా, ఎంత మోసం చేశాను. నీ దగ్గర అన్నీ నేర్చుకున్నాను, ఆశీర్వాదాలు పొందుకున్నాను, నిన్ను మోసం చేశాను ప్రభువా. నేను ఎన్నోసార్లు చెప్పాను, ప్రే అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవడం. అది లోకమైన ప్రేమ. యేసయ్య ప్రేమ, ప్రే అంటే ప్రేమించాను, మా అంటే మరణించాను, అది యేసయ్య ప్రేమ.
ఆ ప్రేమ ఉంటుంది, డూ యూ లవ్ మీ మోర్ దెన్ దిస్ అన్నప్పుడు ఆయన అడిగింది ఏంటంటే అగాపే ప్రేమ. చూస్తావా? మొదటి యోహాను సువార్త ఒకసారి చెప్పండి. యోహాను సువార్త 3 పదాలు చెప్పండి ఒకసారి. వెరీ గుడ్, చాలా సంతోషం. మొదటి యోహాను 3 పదాలు చెప్పండి. యోహాను సువార్త 3 పదాలు బాగా తెలుసు మీకు, ఎందుకంటే అది నెరవేర్చబడిందా లేదా? నెరవేర్చబడింది. అసలు నెరవేర్చబడాల్సింది ఏంటంటే మొదటి యోహాను 3:16 చదవండి. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను తన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గల వాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు. చాలు, 3 పదాలు మాత్రమే. అక్కడ ఏముందంటే 3 పదాల్లో దేవుడు అడిగింది ఏంటంటే పేతుర్ని అగాపే ప్రేమ. ఫస్ట్ 2 ప్రేమ ఎట్లుందంటే కనెక్షన్. ఎలాంటి కనెక్షన్ అంటే దేవునితో అన్నదమ్ముల కనెక్షన్, తల్లిదండ్రుల కనెక్షన్. దేవుడు అడిగింది ఎలాంటి కనెక్షన్ అంటే ప్రేమ బంధం అనే కనెక్షన్. ఎట్లాంటి కనెక్షన్ అంటే ప్రాణం ఇచ్చేంతగా ప్రేమ. నేను పదే చెప్తున్నాను, ఇఫ్ యూ హ్యావ్ కనెక్షన్ విత్ గాడ్, దేవునితో కనెక్షన్ ఉంటే కరప్షన్ జరగదు. దేవునితో కనెక్షన్ లేకపోతే కరప్షన్ జరుగుతుంది, మన లైఫ్ కరప్ట్ అయిపోతుంది. దేవునితో కనెక్షన్ ఉంటే మన లైఫ్ ఎప్పుడు కరప్ట్ కాదు. పేతురు కనెక్షన్ పోయింది, కరప్ట్ అయిపోయాడు. మళ్ళా కనెక్షన్ తెచ్చుకున్నాడు. ఏమడిగాడంటే అయ్యా నువ్వు ప్రాణం ఇస్తావా అని అంటే అన్నాడు, నేను ఇవ్వడానికి రెడీ అన్నాడు. చూడండి అగాపే ప్రేమ. మీరు చూస్తే యేసు ఆ ప్రేమ అన్నప్పుడు నేను ఇస్తాను ప్రభు అన్నాడు. ఇస్తాను ప్రభు అన్న తర్వాత పేతురు ఎప్పుడు కూడా తొందరపాటులో నిర్ణయం తీసుకుంటాడు, మళ్ళీ ఆలోచిస్తాడు. ప్రభువా నువ్వు ప్రేమిస్తావు ప్రభు, నువ్వు ప్రాణం ఇస్తావు ప్రభు అన్న తర్వాత మళ్ళీ క్వశ్చన్ వచ్చింది లోపల. ఎట్లా క్వశ్చన్ వచ్చిందని చదవండి. ఇప్పుడు యోహాను సువార్త 21:27 చదవండి. పేతురు అతన్ని చూచి ప్రభువా ఇతని సంగతి ఏమోనని యేసును అడిగాను. యేసు ఏమన్నా అంటే ప్రభువా నువ్వేమన్నా ప్రాణమే అంటున్నావు, వాని సంగతి ఏంటి? ఎవరిని అంటున్నా అంటే యోహాను గారిని అంటున్నాడు. అతనికి ప్రాణం ఏమని చెప్పావా? అతని సేవకు రమ్మన్నావా? నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు వాడిని ప్రశ్నించలేదు, నన్నే కుచ్చి ఎందుకు అడుగుతున్నావు? కొంతమందికి ఇదిగో అలవాటు, వానికి మాత్రం సేవ చెప్పవు, వీళ్ళు మాత్రం సేవ చెప్పవు, వాళ్ళు మాత్రం అట్లుంటారు, వీళ్ళు మాత్రం ఎట్లుంటావు, వాళ్ళకి నువ్వేం చేయలేవా? వాళ్ళేమో ఇట్లుంటారు, వాళ్ళేమో దీవిస్తానే ఉంటావు, ఎన్ని పాపాలు చేస్తారు కానీ వాళ్ళని ఏం పట్టించుకోవు. నేను ఇన్ని కష్టాలు పడినా ఇంత సేవ చేసినా నన్నే పొడిచి చేయమంటావు, ఏంది ప్రభువా ఇది కదా? మనలో కూడా పురుగు తిరుగుతూ ఉంటుంది. ఫస్ట్ నిర్ణయాలు తీసుకుంటాం, దేవుని కోసం ఇది చేస్తాం అని ఒప్పుకుంటాం. మళ్ళీ లోపల తర్వాత ఎందుకు చేయాలా, వాని సంగతి ఏంటి, వాడు ఎందుకు చేయట్లేదు, వానికి అలా యేసు ప్రభు ఇచ్చిన ఆన్సర్ ఏం చదవను. యేసు నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించమని చెప్పి. నా భాషలో చెప్తాను చూడండి, బైబిల్ భాషలో కంటే నా భాషలో చెప్తాను. నోరు మూసుకుని నన్ను వెంబడించి నీకెందుకు, వాని సంగతి నీకెందుకు, వాడు ఇట్లున్నాడు వీడు ఇట్లున్నాడు వాళ్ళు అట్లేదు ఇట్లేదు నీకెందుకో, నీకు బయలుపరిచింది నువ్వు చెయ్యి. అర్థమైందా? చాలాసార్లు మనం ఏమవుతుందంటే ఇతరులు చూసి మన భారాన్ని పోగొట్టుకుంటాం, ఇతరులని జీవితాలు చూసి మనకున్న భారం వెళ్ళిపోతుంది, మనకున్న దర్శనం వెళ్ళిపోతుంది, మనం చేయాల్సింది చేయలేకుండా పోతున్నాం. పేతురు అన్నాడు మైండ్ యువర్ బిజినెస్, నీ పని నువ్వు చూసుకో అంతే కదా. నిజంగా దేవుని పైన ఆలోచన ఉంటే దేవుని పనికి అడ్డుగా ఉన్న ఆలోచనలు మనలో ఉండకూడదు. అది మెయిన్. దేవుని పని కొరకే మనం చేయాలా. తర్వాత మనం చూస్తే ఎంతగా ఈ మాట ఆల్రెడీ నేను చదివించాను, శిష్యుల కొరకు ప్రాణం పెట్టి. చివరిగా నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ప్రాణం పెట్టబద్దులున్నారు. మిషనరీలు భారతదేశానికి వచ్చారు, ప్రేమ ఎక్కువైపోయి సేవ ఎవడు చేస్తాడో తెలుసా? ప్రేమ ఎక్కువైనోడే సేవ చేస్తాడు. నువ్వు భార్యని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, భర్తను ఎక్కువగా ప్రేమిస్తున్నావు, తల్లిదండ్రులు ఎక్కువగా ప్రేమిస్తున్నావు, నీ పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, వాళ్ళకి ఏమి చేయకుండా ఉంటావా? ఖచ్చితంగా చేస్తావు. నువ్వు కడుపులో తినకపోయినా పొద్దున్నే వాళ్ళకి టిఫిన్ పెడతావు,
కదా. నువ్వు భార్యని ఎక్కువగా ప్రేమిస్తుంటే ఇస్తున్నావు, భర్తని ఎక్కువగా ప్రేమిస్తున్నా ఇస్తున్నావు. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నిస్తావు. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వేమి ఇస్తున్నావు అంటే నీ ప్రేమ చాలా తక్కువ అని అర్థం. నువ్వు ప్రేమించట్లేదని అర్థం. ప్రభుని ప్రేమిస్తే ఎంతగా ప్రభుని ప్రేమిస్తున్నావు, ఎంతగా ప్రేమించాలంటే ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించాలి. ఇక్కడ చూస్తున్నాము విలియం కేరీ భారతదేశానికి వచ్చాడు, తోమా గారు భారతదేశానికి వచ్చారు, చాలామంది వచ్చారు కదా. దాంట్లో మిషనరీలు విలియం కేరీ వచ్చాడు. వచ్చేటప్పుడు చెప్పులు కుట్టుకుంటా ఉంటే దేవుడు దర్శనం ఇచ్చాడు. వాళ్ళ భార్య మంచి ఇంగ్లాండ్లో మంచి ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉంది. దేవుడు సేవకు పిలిస్తే ఆమె రాలేదు, చాలా కష్టాలు పడ్డారు, ఒప్పుకోలేదు. తర్వాత ఈయన బ్యాప్టిస్ట్ మిషనరీగా పనిచేశాడు. మళ్ళా ప్రార్థనలో ఉన్నాక దేవుడు ఆమెకు భారాన్ని పుట్టినాక వీళ్ళిద్దరూ తీర్మానం తీసుకొని బయలుదేరితే బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోలేదు, ఇండియాకి రమ్మాలంటే ఒప్పుకోలేదు బ్రిటిష్ వాళ్ళు, రాకూడదు అన్నారు. సరే తర్వాత ఆ ప్యాసింజర్ షిప్లో మేము ప్రయాణం చేయము, కార్గోలో వెళ్తామంటే కార్గో ఆ ముడి సరుకులు తీసి కంపు కొట్టే ప్లేస్లో ఆ షిప్లోకి వెళ్ళారు. ఆ షిప్లో ప్రయాణం వెళ్తూ ఉంటే 3 నెలల్లో భయంకరమైన కంపు, పిల్లల అనారోగ్యం, ఈమె అనారోగ్యం, భయంకరమైన వేదంతో ఉంది. వచ్చి కోల్కతాలో అడుగుపెట్టిన వెంటనే ఏమైందో తెలుసా? సతీ సహగమనం. భర్త చచ్చిపోతే బతికున్న భార్యను, యవ్వనంలో ఉన్న భార్యను నిప్పుల పైన, ఒకసారి ఊహించుకోండి, నిప్పుల పైన చచ్చిపోయిన డెడ్ బాడీ మీద కూర్చొని పెట్టుకొని, ఆ తల దగ్గర కూర్చొని పెట్టుకొని, ఒళ్ళో కూర్చొని పెట్టుకొని, ఆ కట్లన్నీ మీద పెట్టి కిరోసిన్ పోసి తగల పెడతా ఉంటే బతికున్న అమ్మ కేకలేస్తూ ఉంటే ఎంత ఘోరంగా ఉండేది. అది చూసి తరుక్కుపోయింది ఆ విలియం కేరీ భార్య. స్కూల్ స్టార్ట్ చేసింది. ఈరోజు కూర్చున్న మీరందరూ చదువుకున్నారంటే కారణం ఏమో తెలుసా? విలియం కేరీ యొక్క ఉసురు పోసుకుని ఉన్నారు. మీ సుఖాలలో, మీ చదువుల్లో వాళ్ళ రక్తం, వాళ్ళ ప్రాణత్యాగం ఉంది. భారతదేశంలో ప్రతి పౌరుడి, ఆడు ఏ మతానికి చెందినవాడైనా, విలియం కేరీ యొక్క కుటుంబము ఉసురు పోసుకొని ఉన్నారు. ఊరికే రాలేదు మనకు చదువు, ఊరికే రాలేదు. కారణం ఏంటంటే దేవుని ప్రేమను వాళ్ళు మన భారతదేశంలో చూపించడానికి వచ్చారు. ఒక వీడియో చూపిస్తాను, తర్వాత చివరిగా 2 మిషనరీల గురించి చెప్పి నేను ముగిస్తాను. ఆ నెక్స్ట్ స్లైడ్ చూపిస్తానమ్మా. మీ దగ్గర నా ల్యాప్టాప్ పనిచేయట్లేదా? HDMI సపోర్ట్ చేయట్లేదా? అయ్యో, దాంట్లో ఉంది. ఫస్ట్ స్లైడ్ రైట్, అదే ఫస్ట్ స్లైడ్ అమ్మ, ఫస్ట్ స్లైడ్ బ్యాక్. ప్లే చేయండి ఒకసారి. ఆడియో ఇస్తారా? అది ఆడియో మేబీ ఆడియోది చేంజ్ చేయలేము, ఇయర్ ఫోన్స్లో పెట్టాలనుకుంటా. స్పీకర్ అవుట్ కానీ ఇయర్ ఫోన్లో కానీ పెట్టండి, వస్తుంది. సో మీకు మీ మిషనరీలు, ఇక్కడున్న మిషనరీలు చూపించాలని ఆశపడ్డాను. దాంట్లో కొంతమంది మిషనరీలు ఈ మన సంఘం నుంచి అయ్యగారు యొక్క దాని గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఇప్పుడు యూపీలో వాళ్ళు పరిచయం చేస్తున్నారు. యూపీలో పరిచయం చేస్తున్న
ఈ కుటుంబం సంపత్ గారి కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. వారు ఫ్యామిలీగా అద్భుతంగా మీకు గ్రీటింగ్స్ చెప్తూ ఒక వీడియో వాళ్ళు చేశారు. అవన్నీ ప్లే చేద్దాం అనుకున్నా అది అననుకూలంగా అయిపోయింది. అయితే వాళ్ళు పరిచయం చేస్తున్న తెగ పేరు నట్ అనే తెగ. మీరు నోట్ చేసుకోండి, వారి కోసం ప్రార్థన చేయండి. ఈ నట్ అనే తెగ వాళ్ళు ఏంటంటే పాములు ఆడించుకుంటూ అడుక్కుంటూ రోడ్లలో తిరిగేటువంటి ఒక భయంకరమైన తెగ. ఈ తెగ ఎక్కడ ఉంటుందంటే యూపీలో ఉంటుంది. ఈ తెగ దాదాపు 5 లక్షల మంది ఈ ప్రజలు ఉన్నారు. ఈ 5 లక్షల ప్రజల మధ్యలో దేవుని పరిచర్య వాళ్ళు చేస్తున్నారు. ఎవరునంటే శాంతకుమార్ అనేటువంటి కుటుంబం. ఈ శాంతకుమార్ అనేటువంటి కుటుంబం వాళ్ళు కుటుంబంగా ఆ ప్రాంతాల్లో వారి లోకల్ భాష నేర్చుకొని, హిందీ భాష మరియు లోకల్ భాష నేర్చుకొని వారి మధ్యలో సువార్త చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితి అంత బహిరంగంగా సువార్త చెప్పడం ఈజీ కాదు. యూపీ అంటేనే గజగజ వణుకుతూ ఉన్నారు. అయితే మనది ఒక సందర్భం అక్కడే పక్కనే అదే ఫీల్డ్లో ఏం జరిగిందంటే చర్చి మొత్తం క్లోజ్ అయిపోయిందని చాలా వేదంతో మిషనరీ బాధతో ఉంటే ఆ చర్చి కాంపౌండ్ వాళ్ళని దూకి మొత్తం క్లోజ్ అయిపోయింది. కాంపౌండ్ వాళ్ళని దూకి ఆల్టర్లో కొద్దిగా క్లీన్ చేద్దాం, దేవుని మందిరంలో క్లీన్గా ఉండాలని చెప్పి ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి వస్తే సివిల్ డ్రెస్లో వచ్చి అతన్ని మత మార్పిడి చేస్తున్నాడని చెప్పి అతను పట్టుకుపోయి జైల్లో పడేశారు. అలాంటి భయంకరమైన స్థితి, అలాంటి పరిస్థితి. తర్వాత ఈ కోవిడ్ టైంలో ఆ ప్రాంతంలో ఇదే నట్ అనే తెగలో మోహన్ అనేటువంటి ఫ్యామిలీ పరిచయం చేస్తున్నారు. ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. అనేక మంది ప్రభు దగ్గరికి వస్తున్నారు. అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న వాటర్ చాలా భయంకరంగా ఉంటుంది. ఆ వాటర్ తాగి లోపల ఇతనిలో ఉన్నటువంటి ఆ యొక్క శరీరంలో బలహీనత అయిపోయింది. కోవిడ్ టైంలో ఈయనకు సరైన మెడికల్ ఫెసిలిటీ లేక అక్కడనే మోహన్ అనేటువంటి ఫ్యామిలీ చచ్చిపోయారు. సౌండ్ కొంచెం ఇంక్రీజ్ చేయి. ఈ వీడియో చూడండి, తర్వాత మీకు చెప్తున్నాను. కొంచెం చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది, అయినా చదవండి, అయినా చూడండి. వాస్తవం చూడాలి కనుక చూడాలి. దాదాపు ముగింపు అయిపోయింది, టెన్షన్ పడకండి. 4 లక్షల జనాభా, 4 లక్షల బలిని ఒకే చోట బలిస్తారు. అక్కడ ఉన్నటువంటి గుళ్ళో ఏం చేస్తారంటే ఆ పావురాలని తుంచి బలిస్తూ ఉంటారు. ఇది 4 లక్షలు ఒకే చోట ఈ బర్రెల్ని బలిచ్చేటువంటి ప్లేస్. 4 లక్షల నుంచి 5 లక్షల వరకు తలలు నరికేస్తారు. రక్తధారలు కారుతూ ఉంటాయి. భయంకరమైన ప్రదేశాలు. చూడండి ఎట్లా ఉన్నాయి బర్రెలు. ఒక్క దెబ్బకి నువ్వు బర్రెరా అంటారు కదా, ఆ బర్రె తోలు ఎంత కఠినంగా ఉంటుంది కదా, మీరు చూసుకోవడానికి కష్టమవుతుంది. కానీ స్త్రీ బతికుండంగానే కాల్ చేస్తుంటే ఆమె పరిస్థితి ఎట్లా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. మన భారతదేశంలో ఇంకా ఘోరమైన కొన్ని వీడియోలు ఉన్నాయి. మీరు మళ్ళీ అన్నం కూడా తినరు, అట్లాంటి వీడియోలు ఉన్నాయి నా దగ్గర. అంత ఘోరాతి ఘోరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఒకే చోట జరిగేటువంటి బలియాగం. కొంచెం అగ్లీగా ఉన్నా నేను ఇది ఒక చర్చ్లో సండే స్కూల్ పిల్లల మధ్యలో వేశాను. ఒకడు అన్నా నేను పోతాను మిషనరీ, కానీ వానికి ఏం అర్థమైంది అర్థం కాదు. 5 సంవత్సరాలు బిడ్డ నేను వెళ్తాను మిషనరీ కానీ ముందుకు వచ్చాడు. సవాలు దిబ్బ. క్రీస్తుని ఎరగని వాళ్ళు లక్షల్లో ఉన్నారు, కోట్లల్లో ఉన్నారు. ఎంత అమాయకం, ఎంత మూర్ఖత్వం. వాళ్ళకి పాపం పోతుందని, విమోచన వస్తుంది, అంధకారం నుంచి బయటకు వస్తారని ప్రజలు ఇలాంటి ఘోరాతి ఘోరమైన ఇవి మేకలు వీటిని ఇళ్ళకి తీసుకెళ్తారు. వాటిని తీసుకెళ్ళరు, అక్కడిని కొట్టి పాతి పెట్టేస్తారు. ఎందుకు అంటే వాళ్ళు ఒక దేవతని సెలెక్ట్ చేసుకోవాలి. 3 సంవత్సరాలు కలిగిన దేవతను వాళ్ళు ఏం చేస్తారంటే 10 మందిని తీసుకొస్తారు. ఆ 10 మందిలో బౌండరీ వేస్తారు. రాత్రంతా ఆ బలిల శవాల మధ్యలో ఎవరైతే ఉంటారో ఆ బిడ్డను దేవతగా వాళ్ళు స్వీకరిస్తారు. మిగిలిన
9 మందిని ఏం చేస్తారంటే వాళ్ళు సెలెక్ట్ కాలేదు కనుక అక్కడ తలను నరికిన దాన్ని జేసీబీతో తవ్వు పాతి పెడతారు. వాళ్ళతో పాటు వీళ్ళని కూడా బలిచ్చి పాతి పెట్టేస్తారు. అది బలి అర్పణ. అంతేకాదు ఇక్కడ 10 సంవత్సరాలు ఆ బిడ్డను దేవతగా పూజిస్తారు. ఆ పూజించినప్పుడు ఆడుకునే వయసులో, పాడుకునే వయసులో, ఆనందించాల్సిన వయసులో, తల్లిదండ్రులతో కలిసి ఉండాల్సిన వయసులో దేవతగా భావించేటువంటి సమాజం. ఏమి తెలియని బిడ్డ ఆ అమ్మాయి అక్కడ దేవతగా పూజిస్తుంది, అక్కడ ఆరాధిస్తూ ఉంది. వాళ్ళని ఆమె బ్లెస్సింగ్ ఇస్తుంది. మళ్ళా సంవత్సరానికి ఒకసారి బయటికి తీసుకొస్తారు. అలా బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ ప్రజలందరూ చూసి ఎమోషనల్ అయిపోతుంది. ఆ ఎమోషన్లో ఏడుపు వచ్చేస్తుంది. దేవత ఏడిస్తే దేశానికి నష్టం అని చెప్పి అది కవర్ చేస్తారు. అది ప్లే అవ్వట్లేదా? కవర్ చేస్తారు. కవర్ చేసి ఆ అమ్మాయి ఐడోస్ ఇస్తారు. మత్తు ఇంజెక్షన్ ఐడోస్ ఇచ్చి అలా స్పృహ తప్పి పడిపోతుంది. అది మీకు స్టక్ అవుతుంది, కనబడట్లేదు. చూడండి, అలా మూసేస్తారు. మూసేసినాక అలా స్పృహ తప్పి పడిపోతూ ఉంటుంది. అది పరిస్థితి. ఎంత ఘోరంగా మీరు చూడొచ్చు. తర్వాత 10 సంవత్సరాలు అయిన తర్వాత ఈ అమ్మాయిని దేవత నుంచి వదిలేస్తారు. ఎందుకనంటే ఆ అమ్మాయి మెచ్యూర్ అవుతే పాపం అని చెప్పి మెచ్యూర్ కాకుండానే బలిచ్చేస్తారు. అట్లా ప్రతి సంవత్సరం జరుగుతున్న సంఘటన. భారతదేశంలో ఇంకా సువార్త లేదు. మనం ఇంకా మీకు తెలుసా, ఇంకొక కల్చర్లో ఇలాంటి కల్చర్లు ఉన్నాయి. మన వాళ్ళు మిషనరీలు ఆ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ఇంకొక కల్చర్లో వాళ్ళు ఏం చేస్తారంటే బిడ్డని 2 భాగాలు చేస్తారు. ఒకవైపు ఒక వీధిలో ఊరేగించుకొని వస్తారు. ఇంకొక పార్ట్ ఇక్కడి నుంచి ఈ పార్ట్ ఇట్లా కోసేస్తారు. ఈ పార్ట్ని కోసే ఇంకొక పార్ట్ని ఊరేగిస్తారు, ఇంకొక పార్ట్ని ఊరేగిస్తారు. అలాంటి భయంకరమైన ప్రజల్లో మిషనరీలు పనిచేస్తున్నారు. మా మిషనరీ ఫోటో ఉందా? ఒక 2 స్లైడ్ చేశాను, చూస్తారా? నా ల్యాప్టాప్లో జాన్ 21దే, దీంట్లో లేదు, జాన్ 21దే. ఆ ల్యాప్టాప్లో ఉన్నది. అది పీపీటీ కాపీ చేసి దీంట్లో వేయండి, దీంట్లో చేస్తాండి. ఇది కాదు, ఇది మా ఫోటో. మన ఎల్బెతెల్ మిషనరీస్ ఫోటో ఉంది, ఇస్తారా? నేను చేస్తాను. ల్యాప్టాప్ దాంట్లో ఉంది. థ్యాంక్ యూ. సారీ గారు, ఈరోజు చాలా ఈ హాట్స్పాట్ ఎట్లా పంపించాలి కదా? అయిపోయింది. జాన్ 21 ఒకసారి ఓపెన్ చేయండి. ఈ మొబైల్లో డిస్ప్లే అవుతుంది కదా? సేమ్ అదే ఫైల్ జాన్ 21 రీప్లేస్మెంట్ చేసాను ఒకసారి. సో ఈరోజు మనకు కూడా ఆలోచించాలి. భారతదేశం 144 కోట్ల జనాభాలో 80% సువార్త లేదు. నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో 20% పాపులేషన్, 120 crores యేసు అనే పదము తెలియని ప్రజాజాతులు ఉన్నారు. ఇలాంటి ప్రజల మధ్యకి మనము మిషనరీ పిల్లలుగా పంపించాలి. మిషనరీ బిడ్డలుగా మనం పంపించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. అలా పంపిస్తే ఎంతో దీవెన, ఎంతో అవసరత. ఈరోజు దేవుని పని కోసం పంపించే వాళ్ళు లేరు, దేవుని పని కోసం ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే రియల్ మినిస్ట్రీ ఎక్కువైపోయింది. రియల్ మినిస్ట్రీని పట్టించుకునే నాదులు లేడు. మీకు తెలుసా, కొంతమంది అంటారు అందరికీ దర్శనాలు హైదరాబాద్లోనే వస్తారు. ఒక ఆయన అన్నాడు, ఇంతగా దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు, రా నార్త్ ఇండియాకి అని అంటే, నాకు దర్శనం లేదంటాడు. అక్కడ వాడుకోడా దేవుడు? అక్కడ వాడుకుంటాడు. ఈరోజు మనం కూడా ఆలోచించాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం మనకు ఉండాలి. దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను ఒకటే మాట్లాడినాను, ఇదే గారు మాదే
దేవుడు నన్ను పిలిచినప్పుడు ఒకటే నేను తీర్మానం తీసుకున్నాను, ఒకటే మాట అన్నాను. మీకు ఇంతకుముందు కూడా వచ్చినప్పుడు చెప్పాను, అదే ప్రశ్న వేసి నేను ముగిస్తాను. మీరు చాలా ఆత్రాత్రంగా ఉన్నారని అర్థమవుతుంది, మీరు భయపడకండి. 10వ తరగతి ఎన్ని సంవత్సరాలు చదువుతారు చెప్పండి? 10వ తరగతిలో ఎన్ని సంవత్సరాలు చదువుతారు? 10 years, అవునా? ఇంటర్మీడియట్ మొత్తం కలిపి, పీజీ, డిగ్రీ, మళ్ళీ పీజీ మొత్తం కలిపి, ఇంటర్మీడియట్ వరకు 12 years, డిగ్రీ 3 years, మొత్తం 15 సంవత్సరాలు. మళ్ళీ పీజీ 2 సంవత్సరాలు, టెక్నికల్ అంటే ఇంకొక సంవత్సరం ఎక్స్ట్రా వేసుకుంటే మొత్తం కలిపి 17-18 years. సో పిహెచ్డి 5 years లేదా 4 years, 4 years మొత్తం కలిపితే 22 years. 22 years దేవుడు నన్ను పిలిచాడు, నువ్వు సేవకు వస్తావంటే నేను నాన్న ప్రభావ డబ్బులు ఇస్తానన్నా. నీ డబ్బు ఎవడు కలరా, నాకు కావాల్సి నువ్వు అన్నాడు. సో ఎలా మాట్లాడిన, స్వరం మాట్లాడిన, బైబిల్ మాట్లాడిన ఏం లేదు, లోపల మనస్సాక్షి క్వశ్చన్ వేస్తుంది, ఆన్సర్ పడతా ఉంది. దేవుని పైన ప్రేమ, చేయాలని ఆలోచన, కోరిక. అప్పుడు వాక్యంతో దేవుడు నాతో భారమించాడు. ఇప్పుడు నేను జాగ్రత్తగా, అప్పుడు 22 years ఎందుకు అని అంటే ఉద్యోగం కోసం. చదివి ఎందుకు? ఉద్యోగం కోసం. ఉద్యోగం ఎందుకు? కోటి విద్యలు పొట్ట కోసం. 22 years ఎందుకోసం? ఈ పొట్ట కోసం. నా యవ్వనము, నా బలము, నా శక్తి, నా టైము, నా డబ్బు ఎందుకోసం అంటే 22 years నేను స్పెండ్ చేసింది ఈ పొట్ట కోసమే. మళ్ళా బతికే బతుకంతా కూడా ఈ శరీరం కోసమే. మట్టిలో పెట్టే ఈ శరీరం కోసం ఇంత స్పెండ్ చేస్తే శాశ్వత కాలము దేవునితో ఉండేటువంటి ఆత్మ కోసం ఎంత టైం ఇస్తున్నాం? ఏం లేదు. సరే, కడుపు కోసం బతికేది ఒకటే, ఏమో తెలుసా? నల్లగా ఉంటుంది, కడుపు నిండా తింటుంది, తినింది అరగడానికి బురదలో పొల్లాడుతుంది, అసలు తలే పైకెత్తదు, జీవితాంతం తలదించుకునే ఉంటుంది. తెలుసా? తలదించుకునే ఉంటుంది. సంతలో తీసుకెళ్ళేటప్పుడు ముందర కాళ్ళు కట్టి, వెనకాల కాళ్ళు కట్టి లాక్కొని పడితే అప్పుడు కూడా తల ఇట్లా పెడతాడంట. మధ్యలో ఈ వెదురు కర్ర ఉంటుంది కదా, కర్ర ఇట్లా తగిలిచ్చి ఇట్లా నిలబెడితే అప్పుడు చూస్తాడు, అబ్బా ఆకాశం ఉంది. ఇది ఏమో తెలుసా? అది కడుపు కోసం బతికేవాళ్ళు వాళ్ళే. మన దేవుని కోసం బతికేవాళ్ళు, ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో చేయబడ్డాం కనుక మనము దేవుని కోసమే బతికేటువంటి వాళ్ళు. సరే, నేను త్వరగా వారి గురించి చెప్పేస్తాను. ఒకవేళ వీడియో కాదు, ఆ ఫొటోస్ డిస్ప్లే అయితే వాళ్ళ ఫోటోలు చూపిస్తాను. ఫస్ట్ నట్ కమ్యూనిటీ ఎంత ఘోరమైన పరిస్థితుల మధ్యలో వాళ్ళు చేస్తున్నారు. అంతేకాదు ఎంత పర్సిక్యూషన్. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన నాగాలాండ్ నుంచి వచ్చాడు, లుంచింగ్ అనేటువంటి అతను నాగాలాండ్ నుంచి వాళ్ళు పరిచయం చేస్తున్నారు. ఎల్బెతెల్ సంఘం నుంచి వారు ప్రార్థించబడి పంపించబడినటువంటి మిషనరీలు. నేను ఇప్పుడు చెప్తున్నవన్నీ మీ మిషనరీలే, ఈ సంఘం నుంచి పంపబడుతున్న మిషనరీలు. ఆయన ఎట్లుంటాడంటే తెల్లగా ఉంటాడు. నార్త్ ఈస్ట్ వాళ్ళు ఎట్లుంటారు తెలుసు కదా, ఇక్కడ ఎవరైనా నార్త్ ఈస్ట్ వాళ్ళు కనబడితే విచిత్రంగా చూస్తాం మనం. ఆయన యూపీలో పరిచయం చేస్తూ ఉంటే అందరూ విచిత్రంగా చూసేవాళ్ళు. అలాంటి వ్యక్తిని ఈయన మత ప్రచారం చేస్తానని ఎత్తి లోపలేసేశారు. భార్య ఒకవైపు, ఈయన ఒకవైపు, భయంకరమైన హింస. ఆయన ఏం చేసినాడు, బయట సేవ చేయట్లేదని చెప్పి లోపల ఆయన సేవ చేయడం ప్రారంభించాడు. ఆయన అంటున్నాడు, ప్రభుత్వంలో ఉండేవాళ్ళు బయట సేవ చేయకూడదని లోపల వేశారు, ఇప్పుడు లోపల అందరికీ స్వార్థ చెప్పాను. ఒక ఆమె సాక్ష్యం చెప్పింది ఏంటంటే, లోపల ఒక ఆమె దాదాపు ఆమె నర్సుగా పనిచేస్తుందంట. డబ్బులు ఇచ్చి ఎవరెవరైతే కూతుర్లు పుడతారో కొడుకులు పుడతారో వాళ్ళ గొంతులు పిలిచి చంపేసేదంట. అట్లా 32 మందిని చంపేసింది. చంపేసిన వ్యక్తి దాదాపు 30 సంవత్సరాలు ఎవరితో మాట్లాడలేదంట. వీళ్ళు జైల్లోకి వెళ్ళినప్పుడు ఈమె స్వార్థ చెప్తే యేసు ప్రభువుని అంగీకరించింది, యేసే దేవుడు తెలుసుకుంది, ఒక నరహంతకురాలు మార్చబడింది. అది దేవుడు చేసిన కార్యం. మీరు చప్పట్లు కొట్టొస్తే తప్పేం లేదు. నువ్వు జైల్లో ఉన్నా మీకు తెలుసా, యూపీలో ఎంత పర్సిక్యూషన్ ఉందో, ఎంత కొడుతున్నారో, ఎంత గాయపరచబడుతున్నారో, అన్ని బాప్తిసాలు ఎక్కువగా వస్తున్నాయి. 10 మంది లోపలేస్తే 10 మంది బాప్తిసాలు జరుగుతున్నాయి. దేవుడు అద్భుతంగా నడుస్తున్నాడు యూపీలో. ఈ నట్ అనే కమ్యూనిటీలో మోహన్ అనే యవ్వన వయసులో చచ్చిపోయాడు. కోవిడ్లో ఉండి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత యవ్వన వయసులో ఉన్న వాళ్ళ భార్య, నువ్వు భర్త లేకుండా
భాష లేని ప్లేస్లో, ఊరు లేని ప్లేస్లో నువ్వు ఎట్లా ఉంటావని భయంకరంగా హింసించారు. నా భర్త వదిలిన సేవని విడిచిపెట్టనని అక్కడే నిలబడి సేవ చేస్తుంది. ఎంత త్యాగం, దేవునిపైన ఎంత ప్రేమ. ఇంకొక ఫ్యామిలీ, వాళ్ళిద్దరూ ఎక్కడ చేస్తున్నారంటే అస్సాంలో చేస్తున్నారు. ఇంకొక ఆయన వెంకటేష్, మీకు తెలుసు. వెంకటేష్ అనేటువంటి అతను క్షమించాలి, నార్త్ ఈస్ట్లో ఈయన చెప్పాను కదా లించింగ్ గారు, వాళ్ళు ఏ ప్రాంతం అంటే మణిపూర్ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి యూపీకి మిషనరీగా వెళ్ళారు. ఆ కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. వీళ్ళకి ఇద్దరు పిల్లలు వాళ్ళ పరిచర్య యూపీలో దేవుడు అనేక రకాలుగా వాళ్ళని వాడుకుంటున్నారు. ఇంకొక కుటుంబము, వాళ్ళ కుటుంబంలో ఒక కుటుంబము యూపీలో అస్సాంలో పనిచేస్తున్నారు. అస్సాంలో పనిచేసేటువంటి ఈ ఫ్యామిలీ ప్రతాప్ అనేటువంటి ఫ్యామిలీ. ఈ ప్రతాప్ వాళ్ళ కుటుంబం కూడా ఒక కుమారుని దేవుడిచ్చాడు. వీళ్ళు కూడా ఆ ప్రాంతాల్లో, అస్సాం ప్రాంతం కమ్యూనిటీ మీకు తెలుసు, మిస్సింగ్ ట్రైబ్ని మీరు చూశారు. సిహెచ్ జాన్ అని ఒకసారి సాక్ష్యం చెప్పాడు. భయంకరమైన తెగ. వితిన్ 10 సంవత్సరాల్లో వాళ్ళకి సువార్త అందకపోతే మొత్తం ఆ ప్రాంతం అంతా కొలాప్స్ అయిపోతుంది. చేపలు అట్లనే వండేస్తారు. వాళ్ళు అన్నం పెట్టిన చోటనే భయంకరంగా లెట్రిన్, మోషన్ అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. అంత దరిద్రమైన కల్చర్ కలిగిన వాళ్ళలో, సాతాన్ని పూజించే వాళ్ళ వ్యక్తుల్లో దేవుని యొక్క శక్తి వాళ్ళ జీవితాల్లో రావడం వల్ల ఎంతో మార్పు వచ్చింది. దేవుని కృప వల్ల ఈ సంవత్సరం 72 మందికి బాప్తిస్మం ఇవ్వడానికి దేవుడి కృప చూపించారు ప్రతాప్ అనే మిషనరీ ద్వారా. దేవుడు చేసిన కార్యం. అంతేకాదు వీళ్ళ కుటుంబం కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఇంకొక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ గురించి కూడా మీకు చెప్తాను. వీళ్ళు కూడా ఎక్కడ సేవ చేస్తున్నారంటే అస్సాంలోనే సేవ చేస్తున్నారు. ఆ అస్సాంలో పరిచయం చేస్తున్న ఈ కుటుంబం వీళ్ళు తమిళనాడు నుంచి వెళ్ళారు. ఆ ప్రతాప్ అనే ఫ్యామిలీ ఏమో మహారాష్ట్ర నుంచి అస్సాంకి పరిచయం కోసం వెళ్ళారు. ఇంకొక ఫ్యామిలీ మీకు చెప్తున్న, ఈ ఫ్యామిలీ పేరు అక్కడి నుంచి నేను చెప్తున్నాను. చంద్ర అనేటువంటి ఫ్యామిలీ. ఈ చంద్ర అనేటువంటి వ్యక్తి తమిళనాడు నుంచి వెళ్ళాడు. తమిళనాడు నుంచి వెళ్ళి ఆ మిస్సింగ్ కమ్యూనిటీలో వాళ్ళు పరిచయం చేస్తున్నారు. వారి కోసం ప్రార్థన చేయండి. ఒక కుమార్తె ఆమెకుంది. దేవుని యొక్క మహోన్నతమైన కృప వల్ల ఈ సంవత్సరంలో వాళ్ళ ఫీల్డ్లో మొత్తం కలిపి 135 మందిని ప్రభు దగ్గరికి తీసుకురావడానికి ప్రభు కృప చూపించారు. అయితే ఇన్ని సంవత్సరాలు సువార్త ఎంతమందికి చెప్పారు అంటే దేవుని కృపలో 1650 మంది, అంటే 1650 మందికి సువార్త చెప్పడానికి దేవుడు కృప చూపించారు. అవన్నీ కూడా నది ప్రాంతం. అలాంటి ప్రాంతంలో అక్కడ ఎక్కువగా క్యాన్సర్ వ్యాధితో ఉంటారు. ఆ క్యాన్సర్ వ్యాధి వచ్చి చచ్చిపోతూ ఉంటారు. సరైన హెల్త్ హైజెనిక్గా ఉండరు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు కార్యం చేశారు. అంతేకాదు ఈ సంవత్సరం దేవుడు చేసిన కార్యం వల్ల 167 మంది నూతనంగా ప్రభు సన్నిధికి రావడానికి ప్రభు కృప చూపించారు. ఇప్పుడైతే ప్రస్తుతం అక్కడున్న పరిస్థితులు పెళ్ళిళ్ళు అనేది సిస్టమ్ ఉండదు. ఇప్పుడు కుటుంబ వ్యవస్థను దేవుడు చేయడానికి ప్రభు కృప చూపించారు. ఇట్లాంటి మందిరాలు కాదు కానీ వాళ్ళు బ్యాంబూస్ హౌస్తోనే చక్కగా మందిరాలు చేసుకొని వాళ్ళు రూప్స్తో వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. సో ఈ 4 మిషనరీలు, 5 మంది మిషనరీలు, ఇంకొక ఆయన వెంకటేష్, ఆయన పావురి అనేటువంటి జాతి మధ్యలో. ఆ వెంకటేష్ మిషనరీ మీకు తెలుసు కదా, ఇక్కడికి వచ్చారు వెంకటేష్ పాస్టర్ గారు, మీకు ఐడియా ఉంటుంది కదా. ఆయన మహారాష్ట్రలో పావురి అనే జాతులు చేస్తారు. ఈ పావురి అనేటువంటి జాతి ఎట్లా ఉంటుందంటే మీకు మా బీల్ అనే తెగ, నేను ఎక్కడైతే పరిచయం చేశానో అక్కడికి ఈ పావురి జాతికి చాలా దగ్గర సంబంధం. నేను కూడా పావురి జాతిలో పనిచేశాను. వీళ్ళు పెళ్ళి అనే సిస్టమ్ ఉండదు. చాలా పెళ్ళిళ్ళు ఎవరితోనంటే వాళ్ళతో వెళ్తూ ఉంటారు. అట్లాంటి కుటుంబ వ్యవస్థ ఉండదు. పిల్లలకి సరైన వసతులు ఉండవు, చదువు ఉండదు. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నారు కానీ వారికి ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు. దానికని ఇప్పుడు వెంకటేష్ అనే కుటుంబం వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళని డెవలప్ చేయాలని ఒక హాస్టల్లో పిల్లలు చూసుకుంటూ ఇంకా పరిచయం చేస్తూ ఉన్నారు. సో పిల్లల మధ్యలోనూ ఇంకా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న ఆ యొక్క ఫీల్డ్స్లోను సువార్త పరిధిలోనూ చేస్తూ ఉన్నారు. పిల్లలు పరిచర్య ఎంతో ప్రాముఖ్యమైంది. ఎందుకంటే భవిష్యత్తు ఆ తెగకు వాళ్ళు ఆ సమాజాన్ని రూపొందించాలంటే వాళ్ళకి చదువు కావాలి. ఇప్పుడు వెంకటేష్ వాళ్ళ కుటుంబం, వారికి 20 పిల్లలు. వారి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. వాళ్ళ పేర్లు మీకు చెప్తాను, వాళ్ళ పిల్లల పేర్లు కూడా చెప్తాను. మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరు కోరుతున్నాను. వెంకటేష్ మరియు శీలా, వీరి కొరకు కూడా షీబా అనేటువంటి వీరి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. సాంగ్వి అనేటువంటి హాస్టల్లో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ కోసం కూడా మీరు కంటిన్యూగా ప్రార్థన చేయాలని ప్రభు పేరు కోరుతున్నాను.
ఈ మణిపూర్ నుంచి వచ్చిన వాళ్ళ పిల్లల కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఈయన పేరు పుమ్ సాంగ్షిన్ చెప్పండి. ఆయన పేరు పుమ్ సాంగ్షిన్, మిషనరీ పేరు. వాళ్ళ వైఫ్ పేరు లున్సింగ్ చెప్పండి. సింగ్ కాదు, లున్సింగ్, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ కుమార్తె పేరు సింగ్ సంఖాంగ్. సో సింగ్ సంగ్ అని పెట్టుకోండి, గుర్తుంటుంది. సింగ్ సంగ్ వాళ్ళ కుమార్తె పేరు. వాళ్ళ కుమారుడి పేరేమో గోపీఖోన్ అని వచ్చింది. సో ఆయన పేరు కూడా ప్రార్థన చేయండి. వీళ్ళు కాన్పూర్లో వాళ్ళు సేవ చేస్తున్నారు. వీళ్ళ కోసం కూడా మీరు కంటిన్యూగా మీ ప్రార్థనలో వీళ్ళు ఉంచుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. వాళ్ళ ముఖాలు ఖచ్చితంగా దేవుని చిత్తమైతే ఈ వీడియో ఆన్ అవుతుంది. ఆన్ అయినప్పుడు మీరు వాళ్ళ ఫేస్ కూడా మీరు చూడొచ్చు, మీరు ప్రార్థన చేయొచ్చు. ఒకసారి ఆలోచిద్దామా, నువ్వు నేను గుర్తు చేసుకుందామా? డూ యు లవ్ మీ మోర్ దెన్ దిస్? ఒకసారి ఆ మాట చదివి మనము చివరి ప్రార్థన చేద్దాం. మొదటి యోహాను సువార్త 3:16 మళ్ళీ ఒకసారి చదువుదామా? దేవుడులో 3:16 1 John 3:6 ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక. అందరూ చెప్పండి, అందరూ అక్క చెప్తుండగా వెనకాల చెప్పండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. దేవా, నీకోసం నేను ప్రాణము పెట్టేంతగా నేను నిన్ను ప్రేమిస్తాను. మనం ప్రేమించాల్సింది ఎంతగా ప్రేమించాలంటే మన ప్రాణాన్ని విడిచిపెట్టేటట్లు ప్రభుకు ప్రేమించాలి. జార్ఖండ్ విలేంకేరి అలా వచ్చినప్పుడు చూశారు కదా, మీరు ఎలా చూశారు? అవన్నీ కూడా నరికినప్పుడు ఎంత ఘోరంగా ఉంది. అలా ఒక స్త్రీ బతికుండంగానే తగలపెట్టినప్పుడు ఎంత ఘోరంగా ఉండేదో ఆ కాలంలో ఒక్కసారి ఊహించుకోవడానికి కూడా భయం వేస్తుంది. అంత ఘోరంగా పైచాచంగా కేకలేస్తూ ఉంటే కాల్ చేసేవాళ్ళు. అలాంటి పరిస్థితి. రెండవది, గ్రాహం స్టీన్, హైలీ ఎడ్యుకేటెడ్, డాక్టరేట్స్ కలిగిన ఆయన, ఆస్ట్రేలియాలో మంచి వైద్యం చేయాల్సిన వ్యక్తి ఇదే ప్రాంతానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఒరిస్సాకు వచ్చాడు. కుష్ఠరోగుల మధ్యలో పనిచేస్తూ వచ్చాడు. పిల్లలిద్దరూ, మనం పిల్లలకి నొప్పులు లేకుండా మనం కష్టపెడతాం. అయితే ఆయనతో పాటు ఒరిస్సా అడవుల్లోకి పిల్లల్ని తీసుకెళ్ళాడు. ఆ అడవిలో జీబులో పడుకొని పెడుతుంటే కొంతమంది వ్యక్తి రాత్రుల్లో వచ్చి ఆ పెట్రోల్ పోసి తగలపెట్టేశారు. కాలుతూ ఉంటే ఆ పిల్లలు అరుస్తున్నారు, డాడీ డాడీ అని కేకలేస్తుంటే మనము మన పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నామని ఆ మంటలు తట్టుకోలేక ఆ డోర్లు తీసుకుందామని డోర్లు ఓపెన్ చేస్తూ ఉంటే బల్లాలు తీసుకొచ్చి పొడిస్తే రక్తము పొడిచినప్పుడు ముగ్గురికి ఒక్క చోట ఆ బల్లాలు తగిలినప్పుడు రక్తం ఒక చోటు కాలుతూ ఉంది, మంటలు ఒక చోటు కాలుతూ ఉన్నాయి. రక్తం ఒకవైపు, మంటలు ఒకవైపు కాలిపోతూ ఉంటే మన దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాము, తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నామని అలాగే ఆ యొక్క వ్యాన్లోని కాలి బూడిదైపోయారు. తర్వాత వాళ్ళ భార్య అనేది, నేను వెళ్ళి క్షమిస్తున్నాను. ఎంత ప్రేమ! FMBB మిషనరీ నార్త్ ఇండియాకి వెళ్ళాడు. మధ్యలో మొట్టమొదటి తెగలోకి బీహార్ అనేటువంటి జాతికి వెళ్ళాడు. ఈ తెగకి వెళ్ళినప్పుడు ఈ మాల్టో తెగలో మిషనరీ ఫోటో చూపాము. ఈయన యూపీలో ఉంటారు. శాంత్ కుమార్ గారు వీరి కోసం, వీళ్ళ ఫ్యామిలీ ఆయన వీడియోలో మాట్లాడుతున్నారు. అది కూడా తమిళ్లో మాట్లాడుతున్నారు, మీకేం అర్థం కాదు. நாங்கள் இருவருமாக இணைந்து குடும்பமாக உத்தரப்பிரதேசத்தில் உள்ள கான்பூர் தேகாத் என்ற వీళ్ళిద్దరూ మంచిగా తెల్లగానే ఉంటారు, కానీ ఇప్పుడు చీకటిగా కనబడుతుంది. சமார் இன மக்கள் மத்தியில் ஆண்டவருடைய ஊழியத்தை செய்து வருகிறோம். 50 வருடத்திற்கு முன்பதாக நண்பர் சுவிசேஷ ஜெபக்குழுவின் மூலமாக உத்தரப்பிரதேச மாநிலத்தை தேர்ந்தெடுத்து இந்த இடத்திலே நற்செய்தி அறிவிப்பதற்காக மிஷனரிகள் புறப்பட்டு வந்தார்கள். அந்த நாளிலிருந்து இந்த நாள் வரையிலும் 32 இன மக்கள் மத்தியிலே நாம் ஊழியத்தை செய்து கொண்டு வருகிறோம். அவர்களில் ஒரு இன மக்கள் தான் ஷமார் இன மக்கள்.
இந்த சமார் இன மக்கள் 14%, 2,50,00,000 அதிகமான மக்கள் இந்த மாநிலத்திலே வசித்து வருகிறார்கள். சமார் இன மக்கள் சுவிசேஷத்திற்கு எதிரானவர்களே கிடையாது. அவர்கள் மத்தியில் ஒரு திறந்த வாசல் காணப்படுகிறது. ஏன் அவர்கள் சுவிசேஷத்திற்கு எதிரானவர்கள் அல்ல என்றால், அவர்கள் சமுதாயத்தில் தீண்டத்தகாதவர்கள் என்றும் கீழ்ப்படுத்தப்பட்டவர்கள் என்றும் உயர் ஜாதியினரால் கருதப்பட்டு வருகின்றனர். அவர்களுக்கு எந்த ஒரு மத சுதந்திரமும் கிடையாது. கோயில்களுக்கு சென்று సుతంత్రமாக వழிబడவும் முடியாது. అది చాలా లెంత్గా మొత్తం స్టోరీ చెప్పారు. సో నేను మీకు ఆ వీడియో పంపిస్తాను. అది వాళ్ళు ఫ్యామిలీస్ ఇంకోసారి బ్యాక్ వెళ్దాం. ముగ్గురు ఫ్యామిలీసు 3 ఫ్యామిలీస్ కొరకు దయచేసి ప్రార్థన చేయండి. మీరు కళ్ళల్లో చూస్తే అలా ఉండిపోతుందని చూపిస్తున్నాను. ఈ 3 ఫ్యామిలీస్ కొరకు వీళ్ళిద్దరు కూడా యూపీలో చేస్తున్నారు, అతనేమో అస్సాంలో చేస్తున్నారు. సో ఈ 2 ఫ్యామిలీస్ యూపీలో చాలా ప్రాముఖ్యమైనది. చాలా భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు పరిచయం చేస్తున్నాడు. దేవుని కృప వారి పైన మెండుగా ఉండులాగున మీరందరూ ప్రార్థన చేయండి. ఆ ఫ్యామిలీ నేను చెప్పాను కదా, చంద్రన్న ఫ్యామిలీ అస్సాంలో చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ కొరకు హెల్త్ కొరకు మీరు ప్రార్థన చేయండి. నెక్స్ట్ స్లైడ్లో మనం చూస్తే, నెక్స్ట్ స్లైడ్లో కూడా ఈ మధ్యలో ఈయనేమో వెంకటేష్ సీబా గారు, వీరి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు వీళ్ళకు 2 పిల్లలు ఇచ్చారు. మహారాష్ట్ర గుజరాత్ బార్డర్లో ఉన్న పావురి జాతిలో వీళ్ళు పనిచేస్తున్నారు. దేవుడు అనేక మందిని ప్రభువులోకి నడిపించాలి. మీరు ప్రార్థన చేయండి. పావురి కమ్యూనిటీలో బైబిల్ ట్రాన్స్లేటర్ చనిపోయారు. బైబిల్ ట్రాన్స్లేషన్ జరుగుతూ ఉంది. దాదాపు ప్రభు కృపలో 5,000 మందికి ప్రభు దగ్గరకు వచ్చారు. సో వాళ్ళ మధ్యలో డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పిల్లలకి చదువు లేదు కనుక అలా దాన్ని వీళ్ళు టేకప్ చేసి అక్కడ వాళ్ళు చేస్తున్నారు. వీరి కోసం ప్రార్థన చేయండి. ఇటువైపు ఉన్నటువంటి ఆయన ప్రతాప్ వాళ్ళ కుటుంబం, వీళ్ళు ఆ ప్రాంతంలో అస్సాం అనేటువంటి ప్రాంతంలో వాళ్ళ కల్చరల్ డ్రెస్తో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. అక్కడ పరిచయం జరుగుతుంది. మీకు ఎవ్రీ మంత్ ఇంకా కంటిన్యూగా వీళ్ళ ప్రార్థన అంశాలు తరచుగా రావడానికి నేను డైరెక్ట్గా అయ్యగారికి మెయిల్కి పంపించడానికి ప్రయత్నిస్తున్నాను. ఖచ్చితంగా వస్తాయి. మీరు కూడా ప్రార్థన చేయండి. సో మీరు ప్రార్థన చేస్తున్నారు, రెండవది సహకరిస్తూ ఉన్నారు. మీరు ప్రార్థన చేయకపోతే అక్కడ పని జరగదు. సో మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే వాళ్ళు కూడా మిషనరీ, పని చేసే వాళ్ళు కూడా మిషనరీ. సో మీరు ప్రార్థన చేస్తే మీ పక్షాన వాళ్ళు పని చేసినారనుకో, ఇక్కడ కోసే వాళ్ళ ప్రార్థన చేసే వాళ్ళకు కూడా అదే ఫలితం, అక్కడ పంట కోసే వాళ్ళకు కూడా అదే ఫలితం, సహకరించే వాళ్ళకు కూడా కదా. దేవుడు ప్రార్థన చేసి సహకరించేటువంటి ఈ సంఘం, ఈ కుటుంబానికి ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని ఆత్మలు సంపాదిస్తారో అన్ని ఆత్మలు పరలోకంలో దేవుడిస్తాడు. మన దేవుడు పక్షపాతి కాదు కనుక ఇద్దరికి సమానము ఫలాలు దేవుడిస్తాడు. ఆ దేవుడు దేవుని వైపు చూస్తూ ఒక్క నిమిషం మన దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి, కుటుంబానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా ఓపికగా కొంచెం సమయమైన ఈ టెక్నికల్గా ఇబ్బంది పెట్టినా మీరు ఇబ్బంది పడకుండా, ఇబ్బంది పడినట్లు కష్టపడి నిలబడి సంతోషంగా మీరు ఉన్నారు. అందుని బట్టి కూడా మీకు ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఎక్కువగా ప్రభుని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామా? మిషనరీలు అందరి కొరకు ప్రార్థన చేద్దాం. 5 ఫ్యామిలీస్ ఇంకా ఎక్కువగా మిషనరీలు పంపించేటువంటి వ్యక్తులుగా మనం ఉందాం. 24 రాష్ట్రాల్లో పరిచర్య ఉంది. ప్రతి రాష్ట్రంలో ఒక మిషనరీ ఎల్ బేతెల్ గాస్పల్ చర్చ్ సంఘం తరపున ఉండాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అంతేకాదు, మిషనరీలుగా గ్రౌండ్ లెవెల్లో పనిచేసి ఈ సంఘం నుంచి ప్రొఫెషనల్ డాక్టర్లుగా నార్త్ ఇండియాకి వెళ్ళి మిషనరీలుగా పనిచేయడానికి, ప్రొఫెషనల్గా ఆయా రంగాల్లో వాళ్ళు వెళ్ళి నార్త్ ఇండియాలో పనిచేసేటువంటి వ్యక్తులుగా ఎల్ బేతెల్ సంఘము దేశపు నలుమూలన అంతా మోసపూరితమైన ప్రేమ మేము చేస్తామనైనా మమ్మల్ని క్షమించండి. నిస్వార్థమైన ప్రేమ మీలో ఉంది. అదే అగాప ప్రేమను మీరు కోరుకున్నారు. నిస్వార్థమైన ప్రేమ మేము ఇచ్చేటట్లు కుటుంబం కొరకు, పిల్లల కొరకు, వ్యక్తుల కొరకు ప్రేమిస్తూ బతికాం. అయ్యా, నిన్నే ప్రేమిస్తానైనా ప్రభు. ఇదిగో నా జీవితం, ఇదే నా జీవితం సమర్పిస్తానైనా. మిషనరీల కొరకు మేము ప్రార్థన చేస్తాను. మిషనరీల కొరకు నేను సహకరిస్తాను. అయ్యో, బలులు, భయంకరమైన బలులు, నల బలులిచ్చి పశువులు బలులిచ్చేటువంటి ప్రాంతం, ఎంత ఘోరం. వ్యక్తులు బలిచ్చేటువంటి ప్రాంతం. ఇంకా అంధకారంలో లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. నేను ప్రార్థిస్తాను,
నేను సహకరిస్తాను. ఒకవేళ దేవుడు నేను ప్రేరేపిస్తే చేతులెత్తి ప్రార్థన చేద్దాము. అయ్యా మేము ప్రార్థిస్తున్నాము నైనా. ఎవరెవరైతే ప్రార్థిస్తున్నారో ప్రభా, చేతులెత్తారో, తీర్మానం తీసుకున్నారో, నేను ఎక్కువగా నేను ప్రేమిస్తానని తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరిలో అయ్యా మీరు వారిని నడిపించండి, బలపరచండి, స్థిరపరచండి. సంఘాన్ని, సంఘ కాపరిని ఇంకా మీరు బలంగా వాడుకొని తండ్రి వారు చేసేటువంటి పని ఉద్యోగంలోనూ కూడా, సేవలోనూ కూడా ఎంతో తండ్రి ఎంతో మీ సమయాన్ని ఎక్కువగా మీకోసం కేటాయిస్తుండగా ఇలా మీ కనికరిని చూపించమని మీకే మహిమ చెల్లిస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.